ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు మనము అబ్రాముకు దేవునికి ఉన్న 3 విధమైన సంబంధాలు గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక పర్సన్తో మనకి ఒక రిలేషన్షిప్ ఏ రీతిగా ఉంటుంది, ఒక రీతిగా మాత్రము కాక దానికి వేరే వేరు వైపులు ఉంటుంది, డిఫరెంట్ సైడ్స్ ఉంటుంది. సో ఆ రీతిగా మనము అబ్రాముకు దేవునికున్న 3 ముఖ్యమైన సంబంధం గురించి మాట్లాడుకుందాం. జనరలీ ఒక పర్సన్ను మనం చూసినప్పుడు మనం అడిగే విషయం ఏమంటే, ఇంకొకరితో మీకు వాళ్ళకు ఏమి సంబంధము అంటాము, వాట్ రిలేషన్షిప్ అని. సో అదేలాగా నాకు మా సంఘంలో ఉన్న జనాలకు ఒక రిలేషన్షిప్ ఉంది కదా. జనరల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పాస్టర్. సో పాస్టరు ఒక కాపరి, సంఘ కాపరి అని వాళ్ళకు నాకు ఒక సంబంధం ఉంటుంది. అదే సమయంలో నేను ఒక బోధకుడు కూడా, ఒక టీచర్, అంటే కాలేజ్లో మరి స్కూల్లో స్టూడెంట్స్కి టీచ్ చేసినట్లు నేను బోధిస్తుంటాను. సో అనేకలకి నాకు వాళ్ళకు ఉన్నది, నేను ఒక బోధకుడు, వాళ్ళు స్టూడెంట్స్ లాగా, ఆ రీతి ఒక సంబంధం ఉంటుంది. అదే రీతిలో ఇంకొక విధముగా చూస్తే నేను ఆత్మీయంగా కొందరికి ఒక ఫాదర్గా కూడా ఉంటాను. అంటే పౌలు తిమోతికి చెప్తారు కదా, నేను విశ్వాసంలో నీకు తండ్రిగా ఉన్నాను. ఎందుకంటే ఆ ఒక విశ్వాసంలో ఆత్మీక జీవితంలో నడిపించి ఆ ఒక ప్రారంభం నుండి మిమ్మల్ని నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఒక స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీకమైన ఒక తండ్రిగా కూడా నేను అనేకులకి ఉండాను. అదే సందర్భంలో మన సంఘంలో ఆల్మోస్ట్ ఎవ్రీబడి, ఆ వయసు పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, ఒక ఫ్రెండ్గా కూడా ఉన్నాను. ఒక రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్లీగానే ఉంటుంది. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. అదే రీతిగా చాలా వయసు అయిన వాళ్ళు, 85, 90 వయసు ఉన్నవాళ్ళు కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, అన్నీ నా దగ్గర డిస్కస్ చేస్తుంటారు. అదే సమయంలో చిన్న పిల్లకాయలు కూడా, ఇప్పుడు వాళ్ళు సండే క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు, జూనియర్ క్లాస్లో ఉన్న చిన్న చిన్న పిల్లకాయలు కూడా పరిగెత్తుకొని వస్తారు, మాట్లాడతారు. సమ్టైమ్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఆ రీతిగా ఒక ఫ్రెండ్లీగా కూడా ఉన్నాను. అంటే ఒక రిలేషన్షిప్ డిఫరెంట్ వైపులో ఉండొచ్చు, అంటే డిఫరెంట్ సైడ్స్ ఉండొచ్చు. ఆ రీతిగా అబ్రహాము దేవునితో ఉన్న సంబంధం చూసినప్పుడు మనందరికీ జనరల్గా తెలిసినట్లో అబ్రహాంని దేవుడు స్నేహితుడు అని పిలిచాడు, ఒక ఫ్రెండ్ అనే పిలిచినాడు. అది అందరికీ తెలుసు. అయితే అతను దేవునికి ఒక స్నేహితుడు అయ్యేదానికి ముందు అతనికి ఇంకా వేరే 2 రిలేషన్షిప్ తండ్రితో దేవునితో ఉండింది. సో అదేమనేది మనము చూసినప్పుడు మొదటగా అతను దేవుని సేవకుడిగా ఉన్నాడు, అంటే దాసుడు అని కూడా చెప్పొచ్చు. సర్వెంట్ అని ఇంగ్లీష్లో ఏం చెప్తామో ఆ ఒక రిలేషన్షిప్ అబ్రాముకు దేవునితో ఉండింది. ఇది బైబిల్లో ఒకే ఒక ప్లేస్లో మాత్రం ఉంది. అయితే అది మాత్రం కాక ఆయన ఒక ఏ రీతిలో ఆయన దేవునికి ఒక దాసుడు అనేది మనము అనేక వచనంలో కూడా చూసుకోవచ్చు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడుంది, ఆయనని దేవుడు సేవకుడు అని పిలిచిందంటే 105వ కీర్తన 42వ వచనము, సామ్స్ 105:42. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, చూసారా, తన సేవకుడైన అబ్రహాము అంటారు, సర్వెంట్ అంటారు, సేవకుడు అనే ఒక పదంని ఇక్కడ యూజ్ చేస్తారు. సో అబ్రహాము దేవుని సేవకుడుగా ఉన్నాడు. సో దేవుని సేవకుడు అంటే ఇది ఒక సాధారణమైన ఒక విషయం కాదు. పాత నిబంధనలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఒక పొజిషన్ అంటే దేవుని సేవకుడు, యెహోవా ఒక సేవకుడు. అంటే హీబ్రూలో ఇబెద్ యహవ్ అని వస్తుంది. ఎబెద్ యహోవ్ అంటే యెహోవా ఒక దూత అని, యెహోవా కార్యాలని జనాలకి అందించేవాడు. అంటే యెహోవాకు ఒక సేవకుడు అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ టైటిల్స్ బైబిల్లో ఉన్నది. అంటే యాక్చువల్గా ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పాలంటే ఎబెర్ యహవ్ అంటే ఇట్ డినోట్స్ ద గాడ్ గివెన్ అథారిటీ యాజ్ ద అక్రెడిటెడ్ మెసెంజర్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుడు ఏర్పరచుకొని అతనికి ఒక
అధికారం ఇచ్చి ఆయన సేవకుడిగా ఉండినట్లు ఆయనను ఉపయోగించేది. సో అలాంటి ఒక టైటిల్ అబ్రాముకి దేవుడు ఇచ్చారు. సో అబ్రాము దేవుని ఒక సేవకుడు అని మొదట మనం చెప్పవచ్చు. మాత్రం కాక ఒక సేవకుడికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏమి, ఒక సేవకుడు అంటే ఆ గుణము ఏమి ఉండాలా, అదంతా అబ్రాములో ఉండింది. అదంతా అబ్రహాము దేవునికి ఎక్స్ప్రెస్ చేసేది, చూపించేది మనము చూడవచ్చు. ఇప్పుడు సేవకుడు ఎలాగ ఉంటాడు అంటే జనరలీ యేసు ప్రభు ఆయన అనేక సందర్భంలో చెప్పేప్పుడు ఆయన ఒక ఇంటిలో ఒక యజమానుకు ఒక సేవకుడు ఉంటాడు. వాడు ఏమేమి చేస్తాడు, వాడుకు యజమానుకు ఉన్న వ్యత్యాసము, వాడు ఒక డిస్పోజిషన్ అంటే పరివర్తన ఎలాగుంటుంది, ఇదంతా మనకి చెప్పింటారు కదా. దాంట్లో ఒక వచనంలో మాత్రము మనం చూసుకుందాం. లూకా 22 అధ్యాయము 25 నుండి 27 వరకు చదివినప్పుడు అక్కడ మనము తెలుసుకోవచ్చు. 22-25 లూకా సువార్త. ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. చూసారా? సో ఎలాగంటే రాజులు అధికారం చేస్తారు, వాళ్ళు ఉపకారులు అంటే ఉపకారముని పొందుకునే వాళ్ళు. సో సేవకుడు అంటే ఆపోజిట్, వాడు ఉపకారముని పొందుకునేవాడు కాదు, ఉపకారముని చేసేవాడు. అంటే ఇంగ్లీష్లో చూస్తే ఈజ్ నాట్ ద బెనిఫాక్టర్, అంటే అతను ఆ ఒక సుఖముని ఆ ఒక బెనిఫిట్ని పొందుకోడు, అతని యజమానికి ఆ బెనిఫిట్ని ఇస్తుంటాడు కదా. యజమాను ఆ ఒక సౌకర్యము ఆ ఒక సంతోషము పొందేలాగా అతనికి సేవ చేస్తుంటాడు అని చెప్తారు. సో రాజులు అలాగే కదా, వాళ్ళు కూర్చున్న వాళ్ళు వాళ్ళకి అనేకులు సేవ చేసేవాళ్ళు. అదేలాగా గురువులు కూడా, అన్ని జనంలో ఉన్న ఈ మత నాయకులు కూడా వాళ్ళు చాలా గౌరవంగా ఒక ఎత్తైన ఒక ప్లేస్లో కూర్చొని ఉంటారు. వాళ్ళకి సేవ చేసేకి శిష్యులందరూ వాళ్ళకి సేవ చేస్తుంటారు. కొందరు కాళ్ళు పడుతుంటారు, కొందరు వాళ్ళకి నూనె రాస్తుంటారు, కొందరు వాళ్ళకి గాలి వేపుతుంటారు. ఇదేలాగా అనేక సేవ చేస్తుంటారు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మనకి క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఒకడు గురువు వచ్చారు అని చెప్పారు. వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళకి అతనికి అరేంజ్ చేశారు ఒక ప్లేస్లో, పెద్ద ప్లేస్ తీసుకొని అతనికి రిసీవ్ చేసేకి, మరి అతన్ని దర్శన చూసేకి అందరికీ అతనికి ఒక ప్లేస్ చేసినప్పుడు అక్కడ మనము పోయి చూస్తే ఒక ఎత్తైన ఒక సీట్లో కూర్చున్నాడు. అతను చాలా లావుగా, ఏమండి కొంచెం చూస్తేనే షర్ట్ ఏమో అంత వేసుకోలేదు అనుకుంటా, అది కూర్చున్నారు, నామము అది ఇది అంత వేసుకొని. ఒక్కొక్క గురువులకి ఒక్కొక్క స్పెషాలిటీ. అతనిది ఏమంటే 2 శిష్యులు ఈ పక్క ఆ పక్క, ఒక శిష్యుడు ఒకాక అంటారు కదా, అంటే బీడ అది ఆకులు వేసి నోటికి ఇచ్చేది, ఇలా అంటే నోటికి పెట్టాడు. వీళ్ళు ఇది తింటామండి, బబుల్ గమ్ లాగా తినేది వచ్చే వాళ్ళు అందరూ కాళ్ళు పడిపోతుంది. తినేసిన తర్వాత అది మిగతాది ఇలాగంటే ఇంకొకడు అక్కడ శిష్యుడు ఒక డబ్బా ఇచ్చేది, డబ్బాలో ఇతను ఉమ్మేవాడు. సో ఈ పక్క తిరిగేది, దాన్ని ఒక నోట్లో పెట్టేది, ఈ పక్క తిరిగి ఉమ్మేది. ఇది ఆయన స్పెషల్. నేను అదే అబ్జర్వ్ చేశాను. అంటే వీళ్ళని ఎంత ఒక సౌకర్యం ఇచ్చి ఆ సేవ చేస్తుంటారు చూడండి. ఆ రీతిగా అన్యుల మధ్యలో ఉంది. అయితే మీ మధ్యలో ఆ రీతిగా ఉండకూడదని ఆయన మనకి చెప్తున్నారు. నెక్స్ట్ వర్స్, మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మీలో అలాగ ఉండకూడదు, మీలో గొప్పవాడు చిన్నవాడిలాగా ఉండాలా. చూసారా? మరి అధిపతిగా ఉన్నవాడు సేవకుడిగా ఉండాలా అంటారు. మళ్ళీ చదవండి. మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. పరిచారకుడు అంటే సేవ చేసేవాడు, అలాగా ఉండాలా. గొప్పవాడు పరిచారం చేయాల, గ్రేటెస్ట్ ఉన్నవాడు సర్వెంట్గా ఉండాలా అనేది. సో అదే పదమే ఈరోజు యాక్చువల్లీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ పదం యూజ్ చేస్తారు. ఇంకొక నియరెస్ట్ నేమ్ సర్వెంట్కి ఇంకొక నేమ్ ఏదంటే మినిస్టర్. గవర్నమెంట్ అధికారులకంతా ఈరోజు మినిస్టరు, చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు ఇలాగంతా చెప్తుంటారు. మినిస్టర్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏమంటే సర్వెంట్ అని అర్థం. పరిచారకుడు అంటే గవర్నమెంట్ పనిని ప్రజలకి చేసి పెట్టేవాడు అని
కదా, ఆ రీతిగా. సో అనేకలు తెలియదు మినిస్టర్ అంటే చాలా గొప్పవాడు, వాళ్ళు అలాగే చేస్తుంటారు అనుకోండి. అయితే ఆ రీతిగా మినిస్టర్ అంటే వేరే రీతిగా అనుకుంటాం ఆ టైటిల్ని. నేను అమెరికాకి 2000లో పోయి అక్కడ స్పీచ్ అంతా ఇచ్చి వచ్చేప్పుడు ఒక పెద్ద సంఘంలో ఒక ఎల్డర్ ఒకడు నన్ను సెండ్ ఆఫ్ చేసేకి ఎయిర్పోర్ట్కి వచ్చారు. అప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము. నేను ఏదో పనిగా నేను కొంచెం దూరంగా పోతే అప్పుడు ఏదో ఇండియన్ కూడా అతనికి తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అడిగారు అతను ఎందుకు వచ్చారు ఎయిర్పోర్ట్కి అంటే, ఇలాగా ఇండియా నుండి ఒక మినిస్టర్ వచ్చారు, ఆయనని పంపించేదానికి వచ్చాను. ఆయన ఇండియన్, ఓ మినిస్టర్ వచ్చారా, ఎవరు నేను చూసుకుందాం ఏ మినిస్టర్ అని వెయిట్ చేస్తున్నారు. నాకు అప్పుడు 30 సంవత్సరం అంతే ఇంచుమించు. అప్పుడు నేను వచ్చినప్పుడు ఇలా చూస్తాను, ఈయన మినిస్టరా, ఏ మినిస్టర్ అని. అప్పుడు ఆయన క్లారిఫై చేశారు, మినిస్ట్రీ చేసే వాళ్ళంతా మినిస్టర్ అంటే దేవుని సేవకుడు అని అర్థం. మినిస్టర్ ఆఫ్ గాడ్, దేవుని సేవ చేసేవాడికి మినిస్టర్ అని ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు. ఎనివే సోదరి మనం ఎలా ఉండాలా అని యేసు చెప్పి నెక్స్ట్ వర్స్, గొప్పవాడెవడు, భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా, పంక్తిని కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. సో ఇద్దరు ఉన్నారు కదా, గొప్పవాడు పరిచర్యలో కూర్చొని ఉన్నాడు కదా, పందిలో కూర్చొని ఉన్నాడు, వాడు ఆహారం తినేదానికి కదా. చిన్నవాడు ఎవడు, సేవ చేస్తున్నారు, వాడికి పరిచర్య చేస్తున్నారు, వడ్డిస్తున్నారు కదా. ఇద్దరిలో ఎవరు గ్రేటర్ అంటే పరిచర్యలో కూర్చున్నవాడే గొప్పవాడు. అయితే నేను మీ మధ్యలో ఒక పరిచర్య చేసేవాళ్ళగా వచ్చినాను, మీరు అలాగే ఉండాలని ఒక కాంటెక్స్ట్లో చెప్తున్నారు. సో దీంట్లో మనకేం తెలుస్తుందంటే, సేవకుడు అంటే ఆయన ఇంకొకరికి ఆ ఒక బెనిఫిట్ని ఇస్తుంటారు కదా, ఆ లాభము ఆ ప్రాఫిట్ పొందుకునేది ఇంకొకళ్ళు. వీళ్ళు వాళ్ళకి సర్వ్ చేస్తుంటారు, వాళ్ళు కూర్చొని ఉంటారు, వీళ్ళు వాళ్ళకి నిలుచుకొని సేవ చేస్తుంటారు, పరిచర్య చేస్తుంటారు. అది ఒక సర్వెంట్ ఒక డిస్క్రిప్షన్. అదేలాగా అబ్రహాము దేవునికి సేవ చేసేది మనము చూడవచ్చు. అది ఆదికాండము 18వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయమే. మరొకసారి చూసుకుందాం, 1వ వచనం నుండి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఏమండి, ఒక మధ్యాహ్నము పూటలో ఆ టెంట్ డోర్లో అబ్రహాము కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి కనపడారంట. యెహోవా అంటే మాంస రీతిలో వచ్చి ఉన్నారు. యెహోవా మరి ఇద్దరు వాళ్ళ దూతలు వచ్చి మనిషిలాగా కనపడుతున్నారు. అప్పుడు ఆయన చూసిన తర్వాత ఏం చేస్తారు అబ్రహాము, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ఏమండి చూసారా, వాళ్ళని చూసి వాళ్ళకి అబ్రహాంకి తెలిసిపోతుంది, వీళ్ళు దైవ మనుషులు, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళని తెలిసి ఆ ఇంటి ద్వారం నుండి పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టుకు వంగి వాళ్ళ దగ్గర మాట్లాడే చూస్తాం. పరిగెత్తుకొని వెళ్ళాడంటే, ఇప్పుడు ఎలాగంటే బాస్ ఇంటికి వస్తే ఆ సేవకులు పరిగెత్తుకొని వెళ్ళి గేటు తోస్తారు కదా, ఆ రీతిగా పరిగెత్తుకొని వెళ్తున్నాడు. మరి వంగుతున్నారు. యూజువల్లీ సర్వెంట్ పోస్చర్ ఎలాగుంటుంది, ఇలా మాట్లాడరు, ఇలా నేర్చుకొని మాట్లాడరు, ఎలా మాట్లాడరు, ఎప్పుడు వంగి కదా. ఆ యజమానికి ఆ రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు బాడీ పోస్చర్ కూడా ఎప్పుడు ఉంటుంది. ఆ రీతిగా వంగి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు అని చూస్తాము. మరి 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ చూడండి, ప్రభువా అంటున్నాడు, లార్డ్ అంటున్నారు అతన్ని. అప్పుడు లార్డ్ అంటే ఈయనకి బాస్ అని కదా. మరి నీ దాసుని పైన నీకు కనికరం ఉంటే దాసుని ఇంటికి రా అంటే అక్కడ దాసుడు అని చెప్తున్నారు. చూడండి, దాసుడు అంటే ఏమి, సర్వెంట్, సేవకుడు అని ఇతనే చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రభు, ఈయన అతని సేవకుడు అని తెలుస్తుంది. ఇంకొకసారి చదువుదాం.
ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూసారా, అది ఒక కమాండ్ లాగా, నా ఇంటికి రావాలా, ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చిపోండి అని కమాండ్గా చెప్పకుండా, నీ కటాక్షము నా పైన ఉంటే, నీ దయ నా పైన ఉంటే నా ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ బెగ్ చేసుకుంటున్నాడు ఇంగ్లీష్లో చూస్తే. చూసారా, ఆ ఒక నేచర్ చూస్తే అన్ని సేవకులు దాసులు చేసినట్లు అబ్రాము దేవునికి చేసేది చూస్తాము. తర్వాత, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. ఏమండి, నేను నీళ్ళు ఇస్తాను, మీ కాళ్ళు కడుక్కోండి, ఆ చెట్టు కింద కూర్చోండి, కొంచెము రెస్ట్ తీసుకోండి అంటే ఆయనకి వాళ్ళకి రెస్ట్ తీసుకునే కొరకు నీళ్ళు ఇస్తాను అంటాడు. యేసు ప్రభు ఒక ఫరిసీ ఇంటికి భోజనం పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడేం చెప్పారు, నాకు నువ్వు కాళ్ళు కడిగేకి నీళ్ళు ఇవ్వలేదు, ఈ స్త్రీ నీళ్ళతో నా కాళ్ళని కడుగుతుంది అన్నప్పుడు నీళ్ళు ఇచ్చేది చాలా ముఖ్యం కాళ్ళు కడుక్కోనికి. ఎందుకంటే వాళ్ళు ఆ కాలంలో దూరం నుండి ఆ ఎండలో నడుచుకొని దుమ్ములో వస్తారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ కాళ్ళు కడుక్కుంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతారని. సో వాళ్ళకి కావాల్సిన ఆ నీళ్లు, ఆ రిఫ్రెష్ అయ్యేదానికి నేను ఇస్తాను, మరి మీరు నీడల్లో మీరు కూర్చోండి అని వాళ్ళకి సౌకర్యము ఇచ్చి వాళ్ళని కంఫర్టబుల్గా కూర్చోపెట్టేది మనము చూడొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తారు, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. చూసారా, మీరు ఎక్కడో ప్రయాణంలో దూరంగా పోతున్నారు, ఇప్పుడు మీరు రిలాక్స్ అయ్యండి, మీకు ఆహారం నేను సిద్ధం చేస్తాను, కొంచెము తిని మీరు శక్తి పొందుకొని మీరు కంటిన్యూ అవ్వండి మీ దారిలో అని వాళ్ళకి చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఆహారం. యేసుప్రభు అక్కడ పందిలో కూర్చున్నవాడు కదా, వాళ్ళకి దాసుడు పరిచర్యం చేస్తాడు, అదే రీతిగా ఇక్కడ మీరు కూర్చొని నేను ఆహారం మీకు సిద్ధం చేస్తాను అని చెప్తారు. వాళ్ళు కూడా ఓకే అంటారు. నెక్స్ట్, అబ్రహాము గుడారంలోనున్న సారా వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. ఏం చెప్తారు, ఇమ్మీడియట్గా 3 మెజర్స్ ఫ్లవర్ నువ్వు తీసుకొని పిండి పిసికి రొట్టెలు చేసేయి అని సారాకి చెప్పేస్తాడు. అప్పుడు సారా జనరలీ స్త్రీలు ఇళ్ళల్లో చెప్పేలాగా, అయ్యో నాకు అవదు, నాకు టయర్డ్గా ఉన్నాను, నువ్వే చేసుకోపో అని చెప్పకుండా ఆమె చేసింది కదా. ఎందుకంటే ఆమె ఈ అబ్రామ్ని ప్రభు అని పిలిచేది కదా, లార్డ్ అని. సో అంత భక్తి గల భార్య కాబట్టి ఆమె వెంటనే ఆ రొట్టెల్ని రెడీ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అబ్రామ్ ఏం చేస్తారు, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. నెక్స్ట్ ఈయన పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్తారు, ఆ పశువులంతా ఉన్న ప్లేస్కి పోయి మంచి లేతని దూడని తీసుకొని ఆ యవనస్తుడికి ఇచ్చి దాన్ని కట్ చేసి నువ్వు మాంసంని రెడీ చేసి దాన్ని వండపెట్టు అని అతనికి ఆజ్ఞాపిస్తున్నాడు. పరిగెత్తుకొని పోతున్నాడు, అంటే అర్జెంటుగా వాళ్ళకి వెయిట్ చాలా చేసుకూడదని పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటారు. చూసారా, సో దీన్నే హోటల్కి మనం వెళ్ళినప్పుడు మనం కూర్చుంటాము, మనకి వచ్చి వడ్డించే వాళ్ళని ఏమంటాం, సర్వర్ అంటాము. సర్వీస్ చేసేవాళ్ళు, సర్వెంట్ అంటే సర్వ్ చేసేవాళ్ళు. మరి వెయిటర్ అని కూడా చెప్తాము, ఎందుకంటే వాళ్ళు సర్వ్ చేసి అక్కడ నిల్చుకొని వెయిట్ చేస్తుంటారు. యూజువల్లీ మన కాలంలో హోటల్కి వెళ్తే మనం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళ కొరకు మనం వెయిట్ చేసుకోని ఉండాలి. వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు, వస్తే మనకి వచ్చింది అనుకుంటే వాళ్ళు ఇంకొక టేబుల్కి పోయి ఉంటారు కదా. అలా కాకుండా వాళ్ళు వీళ్ళకి వెయిటింగ్, అంటే వీళ్ళకి అంతా వడ్డించి అక్కడ నిల్చుకొని వాళ్ళకి నెక్స్ట్ ఏం కావాలో, ఏం వడ్డించాలా, వాళ్ళకి ఏం కొరత ఉంది అని వాళ్ళకి సర్వ్ చేసుకుని అక్కడ నిల్చుకుంటారు. అదే నెక్స్ట్ వచ్చినామో మనం చూసేది. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుకున్నారు. చేశారు వెయిటర్ లాగా ఇలా నిలుచుకున్నారంటే సేమ్ టు సేమ్ చెప్పబడిన లాగా యేసు ప్రభు అదేలాగా ఇతను సేవకుడిలాగా పరిచర్యము చేస్తున్నాడు అని మనము చూసుకోవచ్చు. దానివలన సోదర సోదరి అబ్రహాము దేవుని సేవకుడు, ఆయన దాసుడు, దేవుని సేవ చేశాడు.
ఈ విషయంలో మాత్రం కాదు, సేవకుడు ఏం చేస్తాడంటే దాసుడిని చిత్తం ఏమనేది తెలుసుకొని దాని ప్రకారముగా విధేయుడిగా ఉంటాడు. అదేలాగా అబ్రాహాము విధేయుడిగా ఉన్నాడు కదా. అబ్రాహామును నీ జనాన్ని వదిలిపెట్టి రమ్ము అని దేవుడు పిలిచినప్పుడు అందరిని వదిలిపెట్టి దేవుడు చూపించే స్థలంకి వచ్చేసారు కదా. దేవుడు చెప్పిందంతా అబ్రాహాము ఒబే చేసుకుని వచ్చాడు, లోపడారు దేవుని వాక్యంకి. అదే సర్వెంట్లో ఉన్న మెయిన్ క్వాలిటీ. యజమాని చెప్పేది వీళ్ళు చేయాలా, అలాగా చేసేవాడుగా అబ్రాహాము ఉన్నాడని మనము తెలుసుకోవచ్చు. మరి ఎంతో జన సేవకులు ఉన్నారు. మోషే చాలా గొప్ప సేవకుడు. ఎన్నో జనము దేవుని సేవకులని బైబిల్లో రాయబడింది ఉంది. అయితే వాళ్ళందరికీ చాలా గొప్ప సేవకుడు, దేవుడికి ఇష్టమైన సేవకుడు ఎవరు తెలుసా? ఆయన కుమారుడు, రావాల్సిన మెస్సాయ యేసు ప్రభునే చాలా గొప్ప సేవకుడు అందరిలో అనేది మనకి ద్వితీయోపదేశ కాండము 42:1-2 దేవుడే చెప్పేది మనము వినొచ్చు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. చూసారా, నా ప్రియమైన సేవకుడు. సేవకుడు అనే ప్యాసేజెస్ చాలా ఉంది బైబిల్లో. యేషాయాలో ఉంది. అక్కడంతా నా సేవకుడు నా సేవకుడు అని తన కుమారుడు గురించి దేవుడు చెప్పి ఉండేది మనం చూడొచ్చు. దాంట్లో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన సేవకుడు. చూసారా, ఇతను నా సంకల్పం అంతా నెరవేర్చేవాడు, నా పని చేసేవాడు అని దేవుడు ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. అదేలాగా యేసు బాప్తిజంలో పరలోకం నీ శబ్దం నా ప్రియ కుమారుడు అని కదా. నేను మై వెల్ బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్, నేను చాలా సంతోషంగా ఉన్నది అతని విషయంలో అని దేవుడు చెప్పినట్లు. ఎలాగంటే మనకి అనేకులు సేవకులు ఉండొచ్చు, సహాయం చేసేవాళ్ళు అనేకులు ఉండొచ్చు. అదే కొందరు పైన మనకి స్పెషల్ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాకు అంత మంచి సేవ చేస్తుంటారు. మేము పెరిగేప్పుడు చిన్న వయసులో మన ఇంట్లో ఎప్పుడూ ఒక లివ్ ఇన్ మేడ్ ఉండేది. ఒకళ్ళు జొత్తలనే ఒకళ్ళు ఆ గ్రామముల నుండి అక్కడ కొంచెమంతా పేదవాళ్ళు కష్టంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళని పిల్లల్ని ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం పెద్ద పిల్లలు మాకంటే పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా అమ్మకి తోడుగా ఉంచేవాళ్ళు. సో మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, మా ఫాదర్ బిజినెస్లో అంతా హెల్ప్ చేసేవాళ్ళు. ముగ్గురు మనం పిల్లలు మమ్మల్ని చూసుకునేదానికి మా తల్లికి సహాయంగా ఎప్పుడూ ఆల్వేస్ ఒకళ్ళు కంటిన్యూస్గా ఉండేవాళ్ళు మా మోస్ట్ ఆఫ్ ద చైల్డ్హుడ్లో. అలాంటిలో ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఎంత మంచి ఒక సేవ చేశారు మాకంటే, మా చిన్న పిల్లలు మమ్మల్ని అంత అఫెక్షనేట్గా ప్రీతిగా మమ్మల్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. మా తల్లికి కూడా వాళ్ళ పైన చాలా ఇష్టము. మా తల్లి అంటే అమ్మ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఎందుకంటే మా అమ్మ హైలీ ఎడ్యుకేటెడ్ ఆ కాలంలో. వీళ్ళు ఏమీ తెలీదు వాళ్ళకి, వీళ్ళు రాసేది చదివేది అంతా నేర్పించేది. మరి అది మాత్రం కాదు, మంచి డిసిప్లిన్ నేర్పించేవాళ్ళు. మరి క్రిస్టియన్ విషయాలంతా వాళ్ళకి చెప్పి వాళ్ళని మంచిగా అడ్వైస్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మా మదర్ పైన కూడా చాలా అభిమానం. నేను చెప్పేది ఎంతకాలం ముందు, నేను చిన్న కుర్రోడు అప్పుడు. ఇప్పుడు కూడా వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే ఒక సంతోషం వస్తుంది. అంత వాళ్ళు ప్రీతిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారండి. నాకే ఇప్పుడు 56 సంవత్సరం అంటే వాళ్ళకి ఎంత ఉండొచ్చు, వాళ్ళు చాలా వయసు అయింది. అయితే నువ్వు మాట్లాడేప్పుడు ఒక సంతోషం, వాళ్ళని చూసి అలాగే గట్టిగా పట్టుకుంటాను. ఎందుకంటే మాకి వాళ్ళు అంత ప్రియమైన ఒక సేవ చేసేవాళ్ళగా ఉంటారు. అలాగా యేసు ప్రభు దేవునికి అన్ని సేవకుల్లో దాసుల్లో చాలా ప్రియమైన దాసుడు సేవకుడని దేవుడే చెప్పి ఉండేది మనం చూడొచ్చు. ఇంకోసారి, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. చూసారా, అన్యజనములకి న్యాయము కనపరచును అని కూడా చెప్పారు. మరి ఆయన క్యారెక్టర్ సేవ అంటే, కొందరు సేవ చేసేవాళ్ళు బాస్ లాగా మేనేజర్ అని జోరుగా శబ్దం చేసుకొని అందరినీ తిట్టుకొని గర్వంతో ఉంటారు. అలా ఉండేలాగా కాదు ఈ సేవకుడు. ఎలా ఉంటారంట 2వ వచనము, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. అరిసేది లేదు,
అతని స్వరము ఎవరికి వినపడదు అంటే ఈయన పని చేసేవాడుగా ఉన్నారు. చాలా జనము మాట్లాడుతుంటారు, జోరుగా అరుస్తుంటారు, షో ఇస్తూ ఉంటారు, పని చేయరు. ఇతను ఆ టైప్ కాదు, ఇతను పని చేసేవాడు, సేవ చేసేవాడు గొప్పగా మాట్లాడరు. అలాంటి ఒక సాఫ్ట్ అండ్ క్వైట్ సర్వెంట్ అని యేసు ప్రభు గురించి చెప్పబడింది. నెక్స్ట్, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపునార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. ఏమిటి? సత్యమును అనుసరించి న్యాయమును కనుపరచును అంటే సత్యము కొరకు పోరాడతాడు, న్యాయముని స్థాపిస్తాడు. మరి ఇంకోటి, ఏదో ఒక కొమ్మ అది వానుకొని పడిపోయేలాగుంటే దాన్ని కొట్టేయడు, దాన్ని కట్టేస్తాడు. మరి ఒక దీపం, ఒక వత్తి అది ఆల్మోస్ట్ ఆరిపోతా ఉంటే దాన్ని ఉఫ్ అని చెప్పి ఆర్పించడు, మళ్ళీ దాన్ని మండేలాగా చేస్తాడు. అలాగా అతను ఎంత బలహీనులకు ఒక సహాయకరుగా ఉంటారో, మరి అతను ఎలాగా నీతిని భూమిలో స్థాపిస్తాడు అనేది మనం చదవచ్చు. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. చూసారా, ఆయన భూమిలో నీతిని స్థాపించే వరకు, ఆయనకి దేవుడిచ్చిన పని, దేవుడు తన ఆత్మనిచ్చి ఆయన ఏ ఒక కార్యం కొరకు పంపించారో అది చేసి ముగించే వరకు ఆయన ఈ విల్ నాట్ ఫెయిల్ ఆర్ బి డిస్కరేజ్ అంటారు. ఫెయిల్ అంటే ఆ పనిలో ఓడిపోరు, అన్సక్సెస్ఫుల్గా ఏదో చేసి ట్రై చేసి వదిలేయడు. మరి డిస్కరేజ్ అవడు, అది చాలా కష్టమని అనుకొని సగంలో వదిలిపెట్టి లాంటి సేవకుడు కాదు. కొందరు సేవకులు అదే చేస్తాను అంటారు, పోయి కొంచెం చేస్తారు, చేసాక అవుదు అనేసారు, వదిలేస్తారు. కొందరు చేస్తూ తర్వాత చాలా కష్టమని అనుకుంటారు. అలాంటి సేవకుడు కాదు. యేసు ఇచ్చిన సేవని సక్సెస్ఫుల్గా చేసి డిస్కరేజ్ అవ్వకుండా చివరి వరకు చేశారు. ఆయన చేసిన గొప్ప సేవ అంటే మనుషుల్ని రక్షించుటకు, మనుషుడిగా భూమిలో పుట్టేది, ఆయన పరిశుద్ధంగా ఉండాలా. నెక్స్ట్, ఆయన పరిశుద్ధమైన శరీరంని జీవనాలకి ఆయన బలి ఇయ్యాల కదా. అది ఇచ్చేది ఎంత కష్టమైతేనో, ఆయన శిలువ మోసేది ఎంత కష్టమైతేనో దాన్ని విడిచిపెట్టలేదు. ఆయన పడవలసిన ఆ ఒక మరణం ఎంత చేదుగా ఉంటేనో తండ్రి దగ్గర 3 సార్లు చేస్తారు, ప్రార్థన చేస్తారు. నీ చిత్తమైతే ఈ పాత్రని తొలగించు, అయితే నువ్వు తండ్రి మౌనంగా ఉండేప్పుడు ఈయనే వచ్చి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరని అని దానికి ఒప్పుకొని సిలువలో లాస్ట్ వరకు నమ్మకం ఉండి ముగించింది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి ఆయన చేయవలసిందంతా చేసి ఫినిష్ చేశారు. మరి పరలోకముకు పోయారు. మరలా ఇంకొకసారి వచ్చి ఆయన ఇంకా దేని కొరకు తన జీవం ఇచ్చారో దాన్ని జనాలకి అందేలాగా చేస్తారు, అన్ని జనాలకి న్యాయము చేస్తాడు, భూమిలో నీతిని సత్యంని స్థాపిస్తాడు. ఇదంతా యేసు ప్రభు డిస్కరేజ్ అవ్వకుండా లాస్ట్ వరకు చేసి ముగిస్తారనే విషయంలో చెప్పబడింది. సోదరి మేము కూడా యేసు ప్రభు నుండి నేర్చుకోవాల్సింది అదే. యేసు పరలోకం నుండి భూమిలో వచ్చి పుట్టింది, ఆయన గొప్ప రాజుగా, గొప్ప ఒక గురువులాగా కూర్చొని అన్ని సౌకర్యములను అనుభవించి కదా, డబ్బులు సంపాదించి మంచి పేరుని చేసుకొని మంచి ఇల్లుల్ని కట్టుకొని చాలా కాలము జీవించకి రాలేదు కదా. ఆయన పరిచర్యము చేసేకొచ్చారనేది ఆయన చెప్తారు. మత్తయి 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పెను. చూసారా, ఆయన వచ్చిందేమండి పరిచర్య చేపించుకునేదానికి రాలేదు, పరిచర్య చేసేకొచ్చారు. చూసారు, అదేలాగా ఆయన సర్వ్ చేశారు జనాలకి, అందరికీ వాళ్ళు హెల్ప్ చేసుకొని వాళ్ళ కష్టాలంతా వాళ్ళు తీసేసి వాళ్ళని గుణపరిచి బలపరిచి వాళ్ళకి మంచి దేవుని వాక్యం ఇచ్చి కదా వాళ్ళు సేవ చేసుకొని ఉంటారు. లాస్ట్లో ఆయన ప్రాణమునే ఇచ్చుటకు వచ్చారు, ఆయన జీవముని కాపాడుకోనేకి రాలేదు, ఆయన జీవమును ఇచ్చేకొచ్చారు. అదేలాగా సిలువలో మా పాప నిమిత్తము ఆయన బలి అయ్యి మాకు పాప క్షమాపణని
తీసుకొచ్చారు. సో సోదర సోదరి, అదే ఒక మైండ్ సెట్ ఆయనని వెంబడించే మాలో కూడా ఉండాలా. మేము పరిచర్య పొందుకునేదానికి రాలేదు. ఎంతో జనము అది రియలైజ్ చేసుకునేది. గొప్ప వ్యక్తి అంటే అనేకలు నాకు పరిచయం చేస్తే నా అండర్లో ఉంటే నేను గొప్పవాడు అనుకుంటాను. అయితే యేసు చెప్పింది ఏమి, మీలో గొప్పవాడే అల్పుడు, అందరికీ దాసుడుగా ఉండాలా. యేసు ప్రభుని అందరికీ సేవ చేశారు. మనకి బాగా తెలుసు శిష్యులకి ఎంత ఒక చిన్న కార్యాలు అంత లోలి పని అంతా ఆయన వాళ్ళకి చేసి పెట్టారు కదా. అదేలాగా మనము ఆ మైండ్ సెట్లో రావాలా. సర్వ్ చేయాలా. ఇల్లు అయితేను, సంఘంలో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, ఎక్కడ పోతేను మనం ఇంకొకరికి సర్వ్ చేసేవాళ్ళం. మనము సౌకర్యం పొందుకునే వాళ్ళకి లేకుండా ఇంకొకరికి మంచి చేసి ఇంకొకరికి మనం సహాయం చేసేవాళ్ళలాగా ఉండాల. ఇదే బైబిల్లో మనకి చెప్పబడింది. ఎలాగా చేయాలంటే ప్రేమతో ఒకరికొకరికి సేవ చేయాలన్నది గలాత్య 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఒకరికొకడు దాసులై ఉండుడి. అదే సంఘంలో మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ఒకరికొకడు హయ్యర్, మనం మేనేజర్ లాగా పరివర్తిస్తుంటాం. అనేకలు అదే మేనేజర్ కేటగిరీలో దేవుని సేవ చేస్తారు. అందరి దగ్గర పని పొందుకోవాలా, వీడికి అది చేయాలా, ఇది చెప్పాలా. అలాగా కాకుండా మనము పరిచర్యం చేసేలాగా యేసు ప్రభు ఆ రీతిగానే ఉంటిరి. అబ్రహాము ఒక పరిచర్య చేసేలాగా చేశారు. అదేలాగా అదే మైండ్ సెట్ మాలో ఉండాలి. అలా ఉంటేనే మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. అప్పుడే మనం గొప్పవాళ్ళు అయ్యేది. చూడండి, ఆఫీస్లో అయితేను, ఇంట్లో అయితేను, సంఘంలో అయితేను ఎవరు ఎక్కువ పని చేస్తారో, ఎక్కువ సేవ చేస్తారో వాళ్ళనే అందరూ ఎదుర్కొని వస్తారు, వాళ్ళనే ప్రేమిస్తారు, వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ పని చేయకుండా ఇంకొకరి పైన అందరికీ పని చెప్పుకొని వీళ్ళు కూర్చొని సుఖముగా ఉన్నవాళ్ళు చాలా జనం వాళ్ళని రికగ్నైజ్ చేయరు కదా. వాళ్ళకి మనం సేవ చేయాలి. ఆ రీతిగా మనం ఉండాలా. మరి సేవ చేసేప్పుడు మన మైండ్ సెట్ ఎలాగ ఉండాలంటే, దేవునికి మనము సేవ చేసే నిమిత్తము దాంట్లో చాలా గర్వపడకూడదు. అంటే నేను ఇంత చేశాను, అంత చేసేసాను అనుకోకుండా, దేవుడు మనకి ఎంత చేసి ఉన్నారు, ఎంత ప్రేమ చూపించి ఉన్నారు. మా పాపమునంతా తన కుమారు రక్తంలో కడిగి ఉన్నారు. మాకు నూతన జీవం ఇచ్చారు. మాకు శాపం నుండి కాపాడి మనకి పునరుత్థానము, నిత్యజీవం అనే నిరీక్షణ ఇచ్చారు. అంత గొప్ప దేవుడికి మనము చేసే పని ఎలాంటిదండి? చాలా చిన్నదే. దానివల్ల మనం చేసేప్పుడు పని మన గొప్ప అనుకోకుండా మనం చేయవలసిందే మనం చేసాం. ఇన్ఫ్యాక్ట్ మనము చేసింది చాలా తక్కువ. మనం చాలా గొప్పవాళ్ళు కాదు, మనం యూజ్లెస్. మనం పని చేసేదే ఒక గొప్ప అవకాశము అని అనుకొని మనం సేవకుడిలాగా ఉండాలి కదా. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేము వచ్చి అందరూ మాకు సేవ చేయాలా, పరిచర్య చేయాలా, మేము ఆ సుఖమును పొందుకోవాలా అనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదే యేసు ప్రభు మనకి క్లియర్గా లూకా 17:7-10 వరకు చెప్పి ఉన్నది చదువుకొనొచ్చు. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. మీకు ఎవరు పని వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు పని చేసుకొని వస్తే రా కూర్చో, నీ భోజనం నేను తయారు చేసిస్తాను అని ఎవరన్నా చెప్తారా? ఓనర్స్ లేదు కదా. మరి నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పు. జనరలీ అలాగే కదా సేవకులకి చెప్పేది. సేవకుల్ని కూర్చోండి, ఫస్ట్ మీరు తినండి, నేను సేవ చేస్తానంటారా? లేదు. సేవకులు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సేవకులు వాళ్ళు పని చేసి వచ్చి యజమానులకి ఏం కావాలో, వాళ్ళకి ఏ సౌకర్యం కావాలో, వాళ్ళకి ఏ ఆహారం కావాలో వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. అలాగా మనం సేవకుల్లాగా ఉండాలా. మరి తర్వాత ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వారిని మెచ్చునా? ఏమండి,
అలాగే ఆ దాసుడు ఇదంతా పరిచయం చేస్తుంటే, ఓ నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు ఇంత పని నాకు చేస్తున్నావు అని వాడిని మెచ్చుకుంటున్నాడు? లేదు, ఎందుకంటే వాడు చేయవలసిందే చేస్తున్నాడు. దానివల్ల మనము ఆ ఒక రికగ్నిషన్ అయితేను, ప్రైజ్, మమ్మల్ని పొగడేది ఇదంతా ఎక్స్పెక్ట్ చేయకూడదు. దాసుల్ని ఎవరు అలా పొగడ, ఓ బాగా పని చేస్తున్నావు, నాకు ఇంత మంచి చేస్తున్నావు అని ఎవరైనా పోయి చెప్తారా? లేదు కదా. మరి అటు తరువాత మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. మనకి చెప్పినంత చేసిన తర్వాత మా మైండ్ ఎలాగుండాలండి? మన నిష్ప్రయోజనమైన దాసులు అంటే నిష్ప్రయోజనమైన యూజ్లెస్ అలాంటి సేవకులు మనం చేయవలసిందే చేసాము, మేమేమో చాలా గొప్ప చేసేసాం, చాలా గొప్ప సేవకుడు అలా మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం చేసేది అంత తక్కువ అండి. ఇన్ఫ్యాక్ట్ మనం యూజ్లెస్ సర్వెంట్స్ అండి. దేవుడికి కావాలంటే మనం చేసే సేవని దేవదూతలు ఎంతో పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా చేసి ఇచ్చేస్తారండి కదా. ఇప్పుడు ఒక దేవుని వాక్యంని జనాలకి అందించాలంటే దేవుడు తన దూతలు పంపించేస్తే దూతలే ఫస్ట్ క్లాస్గా చెప్పేస్తారు కదా. మేము ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఇదంతా క్రాస్ చెక్ చేసుకుని ఇంత అంతా రెడీ అయ్యి ఇంతంతా మనం చెప్పే అవసరం ఉందా? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా. ఏఐ టెక్నాలజీలో ఒక సబ్జెక్ట్ వేసి మీరు ఒక సర్మన్ 1 hour సర్మన్ అనేస్తే 1 hourకి సర్మన్ అదే రెడీ చేస్తుంది. దాంట్లో ఏముంటుంది, ఇల్లుస్ట్రేషన్స్ కూడా ఉంటుంది, ఏమండి దాన్ని యానిమేషన్ కూడా ఉంటుంది. ఎవరిదైనా ఒక ఫోటో వేసేసి పిక్చర్ వేసి ఏమండి దానికి మీరు కనెక్ట్ చేసేస్తే మాట్లాడేలాగానే ఉంటుంది. ఏదో ఒక చర్చ్లో అలాగే చేశారండి. ఒక స్క్రీన్, అక్కడ పాస్టర్ లేదు, ఏ బోధకుడు లేదు, అక్కడ ఏఐలోనే ఆ ఒక ప్రోగ్రాంలో వేసేస్తే ఈ సండే ఇది సబ్జెక్టులని అదే ఒక ఇమేజ్ వచ్చేసి అన్నీ ఓకల్గా క్లియర్గా జనాలకి చెప్పేస్తుంది మెసేజ్. ఈ రీతిగా మనుషులే ఇప్పుడు చేసుకున్నప్పుడు దేవుడు నానా రీతిగా చేసేసుకోవచ్చు కదా. అన్నీ మనము బైబుల్ స్టడీ సిరీస్లు చేసి దాన్ని నోట్స్ చేసి అంత కష్టపడి మనం చేసే అవసరమే లేదు దేవునికి. అయితే దేవుడా దాని దూతల్ని వేరే మెథడ్స్ని యూజ్ చేయకుండా ఆ అవకాశం మనకి ఇచ్చారు. ఎందుకంటే మనకు ఆ ఒక బ్లెస్సింగ్ దొరకాలని కదా. దానివల్ల మనం ఇది చేసేప్పుడు మనమేమో గొప్ప అనుకోకూడదు. దేవుడు ఈ ఛాన్స్, ఈ అవకాశం ఇచ్చారు కదా నాకు అని మనం చేసినంత చేసిన తర్వాత కూడా మనము నిష్ప్రయోజనమైన సేవకులు, మనం చేయవలసిందే చేస్తాం అని ఆ మైండ్ సెట్లో మనము ఉండాలా అనేది మనము అబ్రామ్ దగ్గర నేర్చుకోవచ్చు. ఓకే, రెండో వైపులో మనం చూసినప్పుడు అబ్రాముకు దేవునికి ఉన్న ఇంకొక సైడ్ ఆఫ్ రిలేషన్షిప్ ఏమంటే, అబ్రాము దేవునికి ఒక ప్రవక్తుడుగా ఉన్నాడు. దేవుని ప్రవక్త, ప్రాఫెట్ ఆఫ్ గాడ్ అని. ఇది దేవుడుని ప్రాఫెట్ అని బైబిల్లో అబ్రామ్ గురించి ఎక్కడన్నా ఉందా అని చూసినప్పుడు ఒకే ఒక ప్లేస్లో దేవుడే అబ్రామ్ గురించి చెప్పేప్పుడు నా ప్రవక్త అంటాడు. ఎలాగా అప్పుడే మనం ఫస్ట్ చూసినప్పుడు నా సేవకుడైన అబ్రామ్ అన్నారు, అలాగే నా ప్రవక్త అబ్రామ్ అంటారు. ఇది ఎవరికి చెప్తారంటే, అబ్రామ్ అలాగే ప్రయాణం చేసుకుని వస్తున్నప్పుడు గెరార్ అనే ఒక దేశంకి వచ్చినప్పుడు అక్కడ సారా దగ్గర ఒక మాట చెప్తాడు, నువ్వు చాలా సౌందర్యంగా ఉన్నావు, ఇక్కడ నాకు ఎవరూ లేదు, నాకు సపోర్టర్సు, నేను ఒక ఫారినర్గా ఉన్నారు. అక్కడ మనం పోయే దేశంలో ఆ రాజులు, ఆ జనాలు నీ సౌందర్యం చూసి నీని వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అన్నీ చంపేస్తారో ఏమో, దానివల్ల నా సోదరి అని నీకు చెప్పేస్తాను అందరికీ అంటే ఆమె కూడా ఓకేనేస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న ఒక రాజు పేరు అబీమెలెకు. అబీమెలెకు ఈ మనిషి వచ్చాడు, ఓ వాడు సోదరి చూస్తాడు, చాలా సౌందర్యంగా ఉన్నాడు, ఏం చేస్తాడు, ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రాజగృహంకి అనేకలు పత్నిలు ఉంటారు, వారి మధ్యలో ఈమెను కూడా పెట్టేసుకుంటాడు కదా. అప్పుడు దేవుడు అబ్రాము బలహీనత తెలుసుకొని అబ్రామ్ భార్యని ఏమీ వాడు చేయకుండా అబ్రామ్కి అమ్మని ఇచ్చేసేలాగా ఒక స్వప్నంలో వచ్చి ఒక
కళలో దేవుడు అబీమెలెకు చెప్పేప్పుడు ఈ మాట మాట్లాడతారు. అది ఆదికాండము 20:7. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. చూసారు ఎంత క్లియర్ గా చెప్పేస్తారు. నువ్వు ఆ సోదరి అనుకొని నీవు తీసుకొచ్చావు, ఆ మనిషికి భార్య ఆమె, ఆ మనిషికి ఆమెని పంపించే భార్య అని అప్పుడు చెప్తారు. అతను ఒక ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేస్తావు, నువ్వు బతుకుంటావు, లేదంటే నువ్వు సచ్చావు. చూడండి ఇంకోసారి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. చూసారా, అతను ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేస్తావు, నువ్వు బతుకుంటావు అని చెప్పేప్పుడు అతనికి ప్రవక్త అని చెప్తున్నాను. అయితే జనరల్లీ ప్రవక్త అంటే ప్రవచనము చేయాల. ప్రవచనం అంటే మనం అనుకునేది ఫ్యూచర్ని, ఇంకా జరగబోయే సంగతుల్ని దేవుని ఆత్మతో వీళ్ళు ముందుగానే చెప్పాలా. అది కరెక్టే. ప్రాఫెట్ అంటే ఫోర్ టెల్లర్, ఇంకా జరగబోయే కాలంని అనేక కాలం ముందునే చెప్పేది, అది కరెక్ట్. అయితే అది మాత్రమే కాదండి. ఏ ప్రాఫెట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ఫోర్ టెల్లర్, ఈజ్ ఏ ఫోర్త్ టెల్లర్. అంటే దేవుడు వాళ్ళకి ఏమి చెప్పమంటారో అది జనాలకి చెప్పేవాళ్ళు కూడా ప్రవక్తుడే. ఫ్యూచర్ గురించి కాదు, ఇప్పుడు దేవుడు ప్రస్తుతంలో ఈ మాటలు వాళ్ళకి చెప్పు, ఈ రీతిగా జీవించాలని వాళ్ళకి బోధించు కదా, ఈ ఆజ్ఞని వాళ్ళకి అని కూడా చెప్తుంటారు. దానివల్ల ఈ ప్రవక్తలు ఆ పనిని కూడా చేస్తుంటారు. దానివల్ల ఆ రీతిగా చూస్తే అబ్రాము దేవుని వాక్యంని పొందుకున్నాడు కదా. దేవుడు ఇంకా ఏమేమి చేయబోతున్నాడో అదంతా అబ్రామ్కి తెలియచేశారు. స్టార్టింగ్లో చెప్పారు కదా, నువ్వు రా, నిన్ను ఒక గొప్ప జాతిగా చేస్తాను, నీ మూలముగా అందరినీ ఆశీర్వదిస్తాను అన్నప్పుడే అతను ఆ ఒక ఫ్యూచర్ గురించి పొందుకున్నాడు కదా. అబ్రాము దేవుడు చేయబోయే కార్యమంతా తెలుసుకున్నాడు. తను ఏ రీతిగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆయన సంతతి మూలముగా ఏ రీతిగా లోకముని ఆశీర్వదిస్తారనేది కూడా అబ్రాము తెలుసుకున్నారు ముందుగానే. అప్పుడు ఆయన ప్రవక్త కదా. చూడండి, సో ఆ రీతిగా మాత్రం కాదు, దేవుడు అబ్రాముకి ఏది రహస్యంగా పెట్టుకోకుండా చెప్తున్నారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అబ్రాము ఇంటికి వస్తారు కదా ముగ్గురు, దాంట్లో ఒకడు యెహోవా అనే ఉంది. అతను తినేసి వాళ్ళ దారిలో మరలా బయలుదేరిపోయేప్పుడు అప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు మనసులో అనుకున్నది మనకు అలాగే రాసింది. ఏమంటే వాళ్ళు మెయిన్గా వచ్చింది ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణ జనాలు చాలా పాపులు అయిపోయారు. వాళ్ళ పాప కార్యాలు ఎంత అంటే పరలోకంకి పోయి ముట్టింది. అప్పుడు వాళ్ళని నాశనం చేసేకి, వాళ్ళని అదే రీతిగా పాప మనుషులుగా ఉన్నారా అని చూసి చెక్ చేసి వాడిని నాశనం చేసే కొరకు వాళ్ళు వచ్చింది. అప్పుడు ఆందవే అబ్రామ్ ఇంటికి వచ్చి అబ్రామ్ దగ్గర మాట్లాడి అక్కడ ఆహారం తిని, మరి అబ్రామ్కి నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి అదంతా చెప్పి నెక్స్ట్ పోయేది వాళ్ళు. అప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుకునేది ఏమంటే, నేను ఇప్పుడు సొదొమ గొమొర్రాకి చేయబోయేది అబ్రామ్కి చెప్పాలనా దాసు పెట్టాలనా అని అనుకునే మాట 18:16 నుండి మనం చదువుకోవచ్చు. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబోయే కార్యమును అబ్రాముకు దాచెదనా అంటున్నారు. చూస్తారా, అంటే దాచిపెట్టుకుని ఉంటే అబ్రామ్కి తెలిసేది కాదు. అయితే దాచిపెట్టుకోకుండా ఆయన ఇంకా చేయబోయే కార్యంని అబ్రాముకి అక్కడ ప్రకటించేది మనం చూడవచ్చు. అదే నెక్స్ట్ వచనము. అప్పుడు యెహోవా, నేను చేయబో అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నానెను. సో అక్కడ దేవుడు నేను దాచిపెట్టుకున్నా చెప్పునా అనేప్పుడు దేవుడే ఆయన గురించి మాట్లాడుకుంటాడు. అబ్రాము గొప్పగా అవుతున్నాడు, తన మూలంగా లోకమంతా ఆశీర్వాదం పడుతుంది. మాత్రం కాదు, అబ్రాము నేను అతనికి చెప్పిన మార్గానంతా వాళ్ళ పిల్లలకి కూడా నేర్పించి వాళ్ళని కూడా అదే న్యాయమైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి వాళ్ళ దగ్గర నుండి నేను ఈ విషయం దాచుకోకుండా నేను చెప్తానని అబ్రామ్కి చెప్పేది కింద మీరు చదువుకొని పోతే తెలుస్తుంది. మరి అప్పుడు నెక్స్ట్ అబ్రాము ఒక ప్రవక్తలాగా వాళ్ళ గురించి ముఖ్యమైన నీతివంతుల గురించే దేవుని దగ్గర మాట్లాడేది కూడా మనం చూస్తాం. అక్కడ దేవుని దగ్గర పోయి, దేవుడా అందరినీ నాశనం చేసేస్తావా, అక్కడ నీతివంతులు ఉంటే వాళ్ళని నాశనం చేసేస్తావా, 10 జనం నీతివంతులు, ఇదంతా క్యాల్కులేషన్ మీకు తెలుసు. 5 జనం ఉంటే వాళ్ళని నాశనం చేస్తా. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడేది లేదు, అక్కడ ఇంత జనం నీతివంతులు ఉంటే 10 ఉంటేనే వదిలేస్తాను, 5 ఉంటాను. మరలా అది నంబర్లు చేంజ్ చేసుకొని వచ్చి అబ్రాము ఆ నీతివంతుల కొరకు దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. దేవుడు సిరి వాడిని అంత నీతివంతులు ఉంటే వాడిని నాశనం చేయను అని చెప్పేది చూసినప్పుడు ఒక ప్రవక్త అదే కదా చేసేది. దేవుని మాటలని జనాలకి అర్థిస్తారు, మరి జనాల గురించి దేవుని దగ్గర మాట్లాడతారు. అదే అబ్రామ్ ఇక్కడ ఆ జనాల కొరకు వేడుకునేది మనము చూసినప్పుడు అబ్రామ్ ఒక ప్రవక్తగా అక్కడ పనిచేసేది మనము చూసుకోవచ్చు. సో అబ్రామ్ ఒక గొప్ప ప్రవక్త. అబ్రామ్ కంటే గొప్ప ప్రవక్తలు బైబిల్లో ఉన్నారు. మరి ఈ ప్రవక్త అనేప్పుడు ముసల్మాన్లు కూడా వాళ్ళు 25 ప్రవక్తలు గొప్ప ప్రవక్తలు ఉన్నారు అని చెప్పుకుంటారు ముసల్మాన్లు. ఆ గొప్ప ప్రవక్తుల్లో అబ్రాము కూడా ఒకడు అంటారు. కొందరు అనుకుంటారు క్రైస్తవుల బోధ చేసేది అబ్రామే మొదట ప్రవక్త అని. లేదు, అబ్రామ్ మొదట ప్రవక్త కాదు. అబ్రాముకు ముందు నోవా ఉంటుంది కదా, నోవాకు ముందు ఈనోకు ఉన్నారు, ఈనోకు ముందు ఈనోస్ ఉన్నారు. ఈనో సేతు కుమారుడు. ఆయన కాలంలోనే యెహోవా నామము బట్టి ప్రార్థనలు చేసేది ప్రారంభించారంటే ఆయన యెహోవా గురించి వాళ్ళకి చెప్పి ఉన్నారు కాబట్టి వాడు మొదట వాడని మనం తెలుసుకోవచ్చు. అయితే ఖురాన్లో చెప్పేప్పుడు 25 గొప్ప ప్రవక్తలు ఉన్నారంటారు. దాంట్లో 24 బైబిల్లో ఉన్న వాళ్ళే, 25 మొహమ్మద్ అంటారు. అంటే 24 వరకు వాళ్ళు బైబిల్లో ఉన్న వాళ్ళ ప్రవక్తలందరూ వాళ్ళ ప్రవక్తలు అంటారు. దానిలో మీరు లిస్టులో చూస్తే నెంబర్ 1 ఆదాముని మొదటో ప్రవక్తుడు అంటారు, ఫస్ట్ ప్రాఫెట్ అంటారు. తర్వాత ఇదేలాగా వేరే వేరే పేర్లు. మరి సెలా అంటే మెతుసెలా అని కూడా ప్రవక్త అంటారు. అంటారు, అంటే నోవా. ఇదంతా వాళ్ళు. మరి సొలొమోన్ను కూడా ప్రవక్తుడు అంటాడు. మరి వేరే చాలా జనంని ప్రవక్తులు అని వాళ్ళు చెప్పుకొని వస్తారు. అయితే ఆ లిస్టులో అందరినీ ప్రవక్తులు అని మనం తీసుకోలేము. బట్ అఫ్కోర్స్ ఆదాము ఫస్ట్ ప్రవక్తుడు అని వాళ్ళు పెట్టుకున్నారు కదా, అదే రాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అనేది విషయంలో ఆదాం అనేది రాంగు, లాస్ట్ ప్రవక్తుడు వాళ్ళ ప్రకారము మొహమ్మద్ అనేది కూడా రాంగు, అది బైబిల్లో లేదు. ఈ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. మొదట ప్రవక్తుడు ఆదాము కాదు. ఆదాంని ప్రవక్తుడు అని ఎలా చెప్తాం? ఏ ప్రవచనం చెప్పాడు? దేవుని వాక్యం ఏం చెప్పాడు? ఆదాం బైబిల్లో చెప్పిందంతా ఏమి? నువ్వు ఎక్కడున్నావు ఆదాము అనేప్పుడు ఇక్కడ నేను దిగంబరంగా దావుకొని ఉన్నాను అని అదే చెప్పింది. అదేం ప్రవక్త మాట్లాది, ప్రవచనం అది, దేవుని మాట్లాది. మరి నెక్స్ట్ ఏం చెప్పాడు? నువ్వు ఎందుకు తిన్నావు అంటే ఈ స్త్రీ ఇచ్చింది నేను తిన్నాను. అది గొప్ప మాట అండి. ఆ మాటలు పెట్టుకొని ఆదాంని ప్రవక్తుడని ఎలా చెప్తారని. సో ముసల్మాన్లు ఫస్ట్ ఆదాం అనేప్పుడే రాంగ్గా ఉన్నారు. సో మిగతాదంతా కొన్ని ప్రవక్తలు బైబిల్లో ఉన్న ప్రవక్తలనే చెప్పుకొని వచ్చి తర్వాత 24వ ప్లేస్లో యేసుని ప్రవక్త అంటారు. యేసుకు ముందు అఫ్కోర్స్ జకరియా, జాన్ ద బ్యాప్టిస్ట్ వీళ్ళందరినీ ప్రవక్తను ఒప్పుకుంటారు. ఆమె 24లో యేసు ప్రవక్త అంటారు. అఫ్కోర్స్ వాళ్ళ దృష్టిలో పాత నిబంధనలో మోసెస్ అంటే మూసా అంటారు కదా, ఆ మూసా చాలా గొప్ప ప్రవక్తుడు. ఎందుకంటే వాళ్ళ మూలంగానే ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి మూసాని వాళ్ళు చాలా గొప్ప ప్రవక్త అంటాడు. మరి యేసు అంటారు. అయితే మూసా కంటే
మూసానే ఓల్డ్ టెస్టిమెంట్లో మోసెసే చాలా గొప్ప. ఓల్డ్ టెస్టిమెంట్లో అందరు ప్రవక్తల్లో ఆయనే గొప్ప వ్యక్తి కాదు, గొప్ప ఒక ప్రవక్తుడు. ఎందుకంటే అతని మూలంగానే ధర్మశాస్త్రం వచ్చింది, అతని ముందమే తోరా అంటే 5 పుస్తకాలు వచ్చింది. ఇదంతా యూదులకి అదే బేసిస్. అయితే అతని కంటే గొప్పవాడు యేసు ప్రభునే. అతనే మెయిన్ ప్రాఫిట్. అందరూ వేరే ప్రాఫిట్స్ చాలా జనం ఉన్నారు అనుకోండి, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. ఐజాయా ఉన్నారు, మీకా ఉన్నారు, జకరియా ఉన్నారు, ఇలాగా అనేకులు ఉన్నారు. అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోసెస్. అయితే ఆ మోసెసే ఇంకొక ప్రవక్తుడు వస్తాడని చెప్పారు, అది యేసు. అది ఎంత క్లియర్గా మనకి ద్వితీయోపదేశకాండం 18:15 మోసే చెప్పేది చూడవచ్చు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఇండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. చూసారా, మీ కొరకు మీ మధ్యం నుండి నాలాగా ఒక ప్రవక్తని పుట్టించును, ఆయన మాట మీరు వినాలా అని మోషే చెప్పారు కదా. నాలాంటి ప్రవక్త అంటే మోషే లాంటి గొప్ప ప్రవక్తుడు ఎవరు నెక్స్ట్ అంటే యేసుని. ఎందుకంటే మోషే తర్వాత ప్రవక్తలు ఉన్నారు, అయితే మోషే ఒక లెవెల్లో వచ్చే ఇంకొక ప్రవక్తుడు. ఆయన మాట వినాలా, ఆయన మాట వినుకుంటే ఉంటే మీరు నాశనం అయిపోతారని కూడా చెప్తారు నెక్స్ట్ వచనము. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలనుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. నా మాట అతని నోట్లో ఉంటుంది, నేను ఆజ్ఞాపించేదంతా అతను చెప్తారు. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. చూసారా, అదే మాట చెప్తూ దేవుడు ఎన్నో ప్రవక్తల ద్వారా వేరే వేరే కాలంలో వేరే వేరే విధంగా మాట్లాడిన దేవుడు చివరలో ఎవరి మూలంగా మా దగ్గర మాట్లాడారు అని ఇప్పుడు అది యేసు మూలంగా. యేసుని ఆ చివరి ప్రాఫెట్ అంటే ప్రవక్తుడు అని మాకు క్లియర్గా హీబ్రూ 1:3 చదవచ్చు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు. ఏమండి, ఎలా మాట్లాడారు? ప్రవక్తల ద్వారా పితరుల దగ్గర మాట్లాడారు కదా, వేరే వేరే కాలంలో వేరే వేరే విధంగా. అయితే లాస్ట్ ప్రాఫెట్ ఎవరు నెక్స్ట్? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినములో అంతమందు ఫైనలీ ఎవరు ద్వారా మాట్లాడంటే అదే మోషేలాగా వచ్చే ఇంకొక ప్రవక్త అనేప్పుడు యేసు మూలంగా మాట్లాడినారు కదా. యేసు మూలంగా సంపూర్ణ సత్యాన్ని మనకి ప్రకటించాడు కదా. బైబిల్లో ఉంది కదా, ధర్మశాస్త్రం మోషే మూలంగా వచ్చింది, అయితే కృపా సత్యము యేసు ప్రభు మూలంగా మనకు వచ్చింది. దేవుని కృప, దేవుని క్షమాపణ, దేవుని ద్వారా వచ్చే మనకి నిత్య జీవం అన్నీ యేసు మూలంగా వచ్చింది. యేసునే రావాల్సిన ప్రవక్తుడు. మోషే అంటే గొప్ప ప్రవక్తుడు చెప్పినవాడు నాలాంటి ప్రవక్తుడు వస్తాడన్నారు. అదే చివరి దినంలో కడపటిగా దేవుడు మాతో మాట్లాడింది యేసు మూలముగా. యేసు మూలముగా సమస్తము మనకి ఇచ్చేశారండి, సమస్తము మనకి ప్రవచనము చెప్పేశారు. ఏమి దేవుడు చేయబోతున్నాడో అన్నీ చెప్పేశాడు కదా. యేసునే ఒక లాస్ట్ ప్రాఫెట్. ఎందుకంటే తర్వాత యేసు తర్వాత వచ్చారు ప్రవక్తులు. ఎవరు? అపోస్తులందరూ ప్రవచనాలు చెప్పారు. ఆ తర్వాత ఆ కాలం ప్రవచనం చేసే ఆ శక్తి కూడా ఆ గిఫ్ట్ ఉండేది. అయితే వీళ్ళందరూ యేసు పరముగా మాట్లాడారు అంతే, యేసు లేకుండా కాదు. యేసు ఒక మాటలనే అపోస్తులు వేరే వాళ్ళు కూడా చెప్పారు తప్ప ముఖ్యంగా చివరిలో దేవుడు మాట్లాడింది యేసు మూలముగా. యేసు మూలముగా మన దగ్గర మాట్లాడి మనకి సమస్తము ఇచ్చేసారు దేవుడు. యేసు మూలముగా సంపూర్ణ సత్యము
మనకి కావాల్సిన అన్నీ మనకి దేవుడు ఇచ్చేస్తారు. అదే ఇక్కడ చెప్తారు ఆయన గురించి చెప్పేప్పుడు, ఆయన వచ్చి దేవుని వాక్యముని మనకి అందించేది మాత్రం కాకుండా మాకి కృపా సత్యముని రక్షణని ఆయన మన కొరకు తీసుకొని వచ్చారనేది ఇదే వచనము చదువుకోవచ్చు. మరలా ఒకసారి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఏమండి, ఆ కుమారుని సమస్తముకు వారసుగా నియమించారు. ఆయనే వారసు, సమస్తముకు వారసు. మోషే చాలా గొప్ప సేవకుడు, ప్రవక్తుడు. అయితే యేసు చాలా ఇష్టపడిన దేవుని సేవకుడు, ప్రవక్తుడు మాత్రం కాకుండా ఆయన దేవుని కుమారుడే, ఆయన వారసు. చూసారా, సమస్త లోకమును ఆయన మూలంగానే సృష్టించారు, ఆయననే మన కొరకు పంపించారు. ఆయన అదేలాగా పరలోకం నుండి దిగి వచ్చారు, ఒక కన్య స్త్రీలో పుట్టారు. అది ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటారు కదా, కన్య మరియమ్మకి యేసు పుట్టారు అనేది వాళ్ళు ఒప్పుకుంటారు. సో కన్యకి పుట్టారంటే ఎవరికి పుట్టారు? దేవునికి పుట్టారు. దేవుని కుమారుడుగా పుట్టి పరిశుద్ధమైన జీవితం జీవించి, వేరే వాళ్ళందరూ పాపిలే, ఎందుకంటే పాపమును పుట్టాం కాబట్టి. అయితే యేసు పరిశుద్ధంగా పుట్టారు కాబట్టి ఆయన పాపము చేయలేదు. ఆ పాపము లేని ఆయన పరిశుద్ధమైన శరీరముని, జీవముని మన కొరకు పాపిలకు బదులుగా ఆయన సిలువలో మరణించి మాకి బలిగా పాప ప్రాయశ్చిత్త చేసే యాగముగా ఆయన చనిపోయారు. ఆయన రక్తముని చింది మన పాపమునంతా కడిగి మా దోషమునంతా తీసేసి ఆయన మూడో రోజు లేపబడి పరలోకంలో పోయి దేవుని కుడపాశంలో కూర్చొని మన కొరకు దేవుని దగ్గర మాట్లాడుతున్నారు. అంత గొప్ప ప్రవక్తుడు యేసు కదా. సో ఆయనలాగా వేరే ఎవరూ లేదు, ఎవరూ మనకి అవసరము లేదు. ఆయనే ఫైనల్ మోస్ట్ అల్టిమేట్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత క్లియర్గా తెలుస్తుంది. ఇదే ఇక్కడ 3వ వచనం చదువుకోండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. ఏమండి, ఆయన ఎలాంటి వాడంటే దేవుని స్వరూపంలో ఉన్నవాడు, ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్. ఆయన తత్వమూర్తి. యేసుని చూస్తే దేవుడిని చూసినట్లు. ఎందుకంటే దేవుడు మాంసములో శరీరములో ప్రకటింపబడారంటే దేవుడు గుణాలంతా యేసులో మనం చూడవచ్చు. అలా యేసు అంత పరిశుద్ధుడిగా, అంత ప్రీతిగా మా మధ్యలో జీవించారు అనేది ఇక్కడ మనకి చెప్పబడింది. తర్వాత మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఏమండి, మహత్తు గల మాటల చేత సమస్తం, ఆయన మాటలతోనే సమస్తమునే ఆయన నిర్మించుతున్నారు. ఆయన మాటల్లో ఏ ఒక్క కొరత లేదు, ఏ ఒక్క తప్పు లేదు. ఆయన మాటలు పర్ఫెక్ట్గా ఉన్నది అనేది మనము ఇక్కడ చూడవచ్చు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏమండి, ఆయన తన సొంత రక్తముతో మమ్మల్ని పరిశుద్ధులు చేసి ఆయన దేవదూతల కంటే ఎత్తైన పరలోకముకి పోయి దేవుని కుడపాశములో కూర్చుని ఉన్నాడు. ఆయనే యేసు, ఆయనే ఫైనల్ అల్టిమేట్ ప్రాఫిట్. మోషే చాలా గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు వస్తారని మోషే చెప్పినట్లు యేసు వచ్చారు. యేసు మా రక్షణ కొరకు తన జీవమునిచ్చి మా పాపమును కడిగి మాకి పాప క్షమాపణ, పునరుత్థానము, నిత్య జీవము నిరీక్షణ ఇచ్చి ఆయన మన కొరకు పరలోకంలో కూర్చొని ఉన్నాడు. మరలా రెండోసారి వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ లేపించి వాళ్ళకి నిత్య జీవము ఇవ్వబోతున్నాడు. అంత గొప్ప ప్రాఫిట్ యేసు. అయితే మొహమ్మడన్స్ ఈయనని లాస్ట్ బట్ వన్ ప్రాఫిట్ చేసేసారు. ఈసా మిస్సా అంటారు కదా, ఆయన 24వ ప్రాఫిట్ అంట, 25 మొహమ్మద్ అంట. ఆయన మొహమ్మద్ లాస్ట్ అంట. అంటే లాస్ట్ అంటే అదే ఫైనల్ కదా, అదే చాలా గొప్ప కదా. ఆయన మొహమ్మద్ అంట లాస్ట్. అది ఎలాగవుతుంది?
ఎక్కడ బైబిల్లో చెప్పబడింది? ఆయన వస్తారని ఆయన వచ్చేక ముందు ఎక్కడ ఉందండి? యేసు గురించి హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫెసీలు ముందుగానే చెప్పారు. ఆయన ఎలాగ కన్నిక పుడతారు, ఏ స్థలంలో పుడతారు, ఏ రీతిగా జీవిస్తాడు, ఏ సూచక కార్యాలు మహత్కార్యాలు చేస్తారు, ఆయన ఏ రీతిగా ప్రసంగం చేస్తాడు. అప్పుడే యేషయాలో చదివాం కదా, ఏ రీతిగా దేవుని సేవ చేస్తాడు, ఎంత నీతిగలుగా ఉంటాడు, మరి ఏ రీతిగా ఆయన మరణం పొందుకుంటారు, ఏ రీతిగా లేపపడతారు, ఏ రీతిగా పరలోకం పోతారు, అన్నీ యేసు గురించి ముందుగానే ప్రొఫెసీ అయింది. మహమ్మద్ గురించి ఏ ప్రొఫెసీ ఉందండి? మహమ్మద్ వస్తారని అతని గురించి అతనే చెప్పుకునే తప్ప ఎక్కడుందండి బైబిల్లో? వాక్యంలో ఎక్కడుంది? ఏ ప్రవచనంలో కూడా ఇలాంటి ప్రవక్తుడు వస్తాడనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ యేసు చెప్పారు తర్వాత ప్రవక్తలు వస్తాడని. ఏ ప్రవక్తలు తెలుసా? దొంగ ప్రవక్తలు వస్తారని యేసు చెప్పింది. జాగ్రత్త పడండి, అనేకులు వచ్చి నేనే మెస్సాయ అనుకొని వస్తారు అని చెప్పారు తప్ప నిజమైన ప్రవక్తి, దేవుడు పంపించే చివరి ప్రవక్తి ఒకడు వస్తాడని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళంతా రాంగ్గా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. అంటే యేసు ఒక మాట చెప్పారు కదా, దాన్ని వీళ్ళు మొహమ్మద్కి అప్లై చేసుకుంటారు. ఏమంటే నేను పోయి పరిశుద్ధాత్మని పంపిస్తాను, అంటే ఆదరణకర్తని పంపిస్తానని చెప్పారు కదా, అదే మొహమ్మద్ అంటారు. అది ఎలాగండి? ఆదరణకర్త ఎక్కడి నుండి రావాలా? పరలోకం నుండి రావాలా? నేను వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తానంటే అది పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మది. అది ఒక వ్యక్తి కాదు, ఆ ఆత్మ కుమ్మరించారు. పెంటెకోస్తు రోజే ఆ శిష్యుల పైన 120 శిష్యుల పైన వచ్చి ఆ ఆత్మతో దేవుడు ఆయన మాతో మాట్లాడుతున్నాడు. అయితే దాన్ని ఒక మొహమ్మద్ అంటే ఎలాగా? మొహమ్మద్ పరలోకం నుండి వచ్చారా? ఈ ఆదరణకర్త పరలోకం నుండి రావాలా? మొహమ్మద్ ఎక్కడ పరలోకం వచ్చారు? ఇక్కడే పుట్టారు కదా మనుషులకి, ఇక్కడే పుట్టి ఇక్కడే జీవించి ఇక్కడే ఉన్నారు. యేసు క్లియర్గా చెప్తారు కదా, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకంకి ఎవరు ఎక్కిపోలేదు. యేసునే పరలోకంలో ఉంటిరి, ఆయన దిగి వచ్చారు మనుషుడిగా. ఇక్కడ మన పాపం కొరకు మరణించి లేపబడి 3వ రోజు లేచి 40 రోజుల తర్వాత పరలోకంకి పోయి కుడిపార్శ్వంలో కూర్చున్నారు. మరలా వచ్చేది యేసునే. ఇక్కడ మహమ్మద్ పరలోకం నుండి రాలేదు, పరలోకంకి పోలేదు, ఆయన గురించి ఎక్కడ చెప్పబడలేదండి. దానివల్ల వీళ్ళంతా ఈ ఒక అబద్ధ ఒక విషయంని సత్యం అనుకొని మహమ్మదే గొప్ప, ఆయన లాస్ట్ ప్రాఫిట్ అనుకొని పోతున్నారు. నిజంగా ఆలోచన చేయండి, యేసు ప్రభు మూలముగా మనకు వచ్చిన దానికంటే మహమ్మద్ మూలముగా ఏమొచ్చిందండి? యేసునే మన కొరకు అన్నీ తీసుకొచ్చారు కదా. సత్యము, దేవుని కృప, దేవుని ప్రీతి, ఆయన ప్రేమ, ఆయన ప్రణాళిక అన్నీ యేసు మూలంగా మనకి ఇచ్చేశారు కదా. పాప క్షమాపణ ఇచ్చేస్తారు కదా, ఆయన రక్తము ద్వారా మన పాపమునంతా తీసేశారు కదా. మమ్మల్ని నీతివంతులుగా చేసి, దేవుని బిడ్డలుగా చేసి, దేవునికి మనకు ఉన్న ఆ విరోధముని తీసేసి ఆయన ఆత్మని మనకిచ్చి ఆయన పిల్లలుగా మనం జీవించేలాగా చేశాడు. మరి చనిపోయిన తర్వాత మనకి పునరుత్థానముకు ఇస్తానని వాగ్దానం ఇచ్చారు, నిత్యజీవమే ఇచ్చేస్తున్నారు. మరి ఇంకా మహమ్మద్ వచ్చి చేసేది ఏముంది? ఇన్ఫ్యాక్ట్ మహమ్మద్ మూలంగా ఏ ఒక కొత్త విషయం వచ్చిందండి? ఏ ప్రవక్తన చెప్పారండి మహమ్మద్? ఏ ప్రవచనం చెప్పారు? ఏం ప్రవచనం చెప్పలేదు, ఏ కొత్త విషయం చెప్పలేదు. వాళ్ళు చెప్పిందంతా ఎక్కడుందండి? మోసెస్ చెప్పిన ఆ తోరాలో ఉంది. యూదుల దగ్గర ఉన్న ఆ తోరా నుండే అన్నీ వాళ్ళ ధర్మశాస్త్రముని న్యాయ ప్రమాణమునంతా తీసుకుంది. ఈవెన్ సున్నతి చేసేది ఎక్కడి నుండి వచ్చిందండి? మహమ్మద్ కొత్తగా దేవుని తీసుకొచ్చారా? లేదు, యూదులు ఎంతో సంవత్సరం నుండి చేసుకొని వచ్చిందంటే మహమ్మద్ కంటిన్యూ చేస్తారు తప్ప కొత్తగా ఏమి వాళ్ళు తీసుకురాలి. ఈ సున్నతి చేసేది కూడా వాళ్ళు చేసే ప్రార్థనలు, ఈ నమాజులంతా కంప్లీట్ కీర్తనలు, ఫుల్ ప్రేయర్ బుక్కే ఉందండి. వాళ్ళు ఒప్పుకుంటారు కదా. జబూర్ అంటారు, దావూద్ రాసిన జబూర్ అంటారు. అక్కడ ఉండే అన్ని ప్రేయర్స్ అక్కడ ఉండే తీసుకున్నారు. మరి ఇంజిల్ అన్నప్పుడు యేసు మూలం వచ్చిన సువార్త అదంతా అంశం అంతా ఖురాన్లో తీసుకున్నారు. ఉన్నదంతా బైబుల్ నుండి తీసేసుకొని వీళ్ళు ఏం కొత్తగా తీసుకొచ్చారు? ఏమి వ్యత్యాసం ఉంది? ఏమీ లేదండి. యేసునే అల్టిమేట్ ప్రాఫిట్. ఆయన మూలంగా సమస్తము మనకి దొరికేసింది. మనకి ఇంకా వేరే ప్రవక్తుడు అవసరము లేదు. యేసు
మరి తర్వాత తన శిష్యులు, తర్వాత ఆయన పోయి పరిశుద్ధాత్మని పంపించారు కాబట్టి ఆ దేవుని శక్తి, దేవుని ఆత్మ మమ్మల్ని సకల సంపూర్ణమైన సత్యంలో నడిపిస్తుంది. వేరే ప్రవక్తుడు అవసరం లేదు అనేది మనం క్లియర్గా మనం నేర్చుకోవచ్చు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మీరు కంపేర్ చేస్తే యేసు ఎలాంటి వాళ్ళు, మొహమ్మద్ ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. ఒక సోదరి క్రైస్త కుటుంబంలో పుట్టి ఒక క్రైస్తవ విశ్వాసం ఉన్న సోదరి ఒక ముస్లింని లవ్ చేసేసి అతన్ని పెళ్లి చేసుకోవాలని అతను చెప్పేదంతా విని వాళ్ళు కన్వర్ట్ అవుతూనే పెళ్లి చేసుకునేది కాబట్టి అలా కన్వర్ట్ అయి పెళ్లి చేసుకుంది ఒక ముస్లింని. అప్పుడు ఆమె చెప్పింది, నిజంగా నేను ఆ మొహమ్మద్ని నేను నమ్మి వాళ్ళు చెప్పేదంతా చేశాను. ఇది బుర్కాలు వేసుకునేది, నమాజ్ చేసేది, వాళ్ళు ఏమేమి చెప్పారో అన్నీ వచ్చాను. అయితేను వాళ్ళ మధ్యలో నేను జీవించేప్పుడు చాలా సంవత్సరం, ఒక 10-12 సంవత్సరం అయిందనుకుంటా, వాళ్ళు ఉన్న హిపోక్రసీ అంతా ఎలాంటిదని వాళ్ళు చెప్తారు. వాళ్ళు స్త్రీలని అంత ఫోర్సబుల్గా వాళ్ళు బురకా వేసుకోవాలా, ఈ కట్టుపాడులో ఉండాలా, అలా చేయాలా, ఇలా చేయాలంటారు. అయితే వాళ్ళు ఏది పాటించరు. ఆ మగవాళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉంటారు, తాగుతారు, చాలా చెడ్డ పనులంతా చేస్తూ ఉంటారు. అది మాత్రం కాకుండా ఏం చేశారు, ఈమె ఎంత లోబడి ఎంత కరెక్ట్గా వాళ్ళ మార్గంలో ఉండి వాళ్ళకంటే ఎక్కువ నమాజులు చేసుకొని ఎంత కరెక్ట్గా ఉంటేనో, కొన్ని సంవత్సరం తర్వాత 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆ ఒక ముస్లిము ఈమె ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకుంటానని పోతున్నాడు. ఇప్పుడు అదే సమస్య వచ్చిందండి. ఎంత అన్యాయం అండి. ఇది చేసేది తప్పు, అందరూ చేస్తారండి. అయితే వీళ్ళు ఆ కుటుంబమే అదని సపోర్ట్ చేస్తూ ఉండి వాళ్ళు చేసేది తప్పు కాదు, అది న్యాయమైన విషయం అనుకొని ఈమె నువ్వు ఇష్టం లేదంటే డైవర్స్ ఇచ్చి వెళ్ళిపో, నేను ఇంకొకరిని చేసుకుంటాను. ఎంత అన్యాయం కదండి ఇది. ఒక స్త్రీని, ఒక యవ్వన స్త్రీని పెళ్లి చేసుకుని ఆమె అందరినీ, కుటుంబముని, అన్ని మతముని వదిలేసి వచ్చిన తర్వాత 2 పెద్ద పిల్లలున్న ఆ స్త్రీని నువ్వు పో అనేసి ఇతను ఇంకొక కొత్త యవ్వన స్త్రీని పెళ్లి చేసుకుంటానంటే ఎంత అన్యాయం కదండి ఇది. ఇప్పుడు ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? పిల్లలు ఉన్న ఆమెకి వయసు అయిపోయింది, ఆమెను ఎవరు ఆమె లైఫ్ పాడైనట్లే కదా. అంత మోసమైన ఒక కార్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రవక్తనే అలా చెప్పించారు కదా వాళ్ళకి. అతనే ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, 9-11 పెళ్ళిళ్ళు మొహమ్మద్ చేసుకుంది. అప్పుడు వాళ్ళు ఫాలో చేసేవాళ్ళు అది కరెక్ట్ అనుకుంటారు కదా, చెప్తారు కదా, యతః రాజు తతః ప్రజ అంటారు కదా. గురువు ఎలాగో శిష్యుడు అలాగే ఉంటారు. అలాగే ఉన్నారు వీళ్ళు. వాళ్ళు అది తప్పు కాదనుకుంటున్నారు. అది ఎంత తప్పండి, ఇది ఎంత మోసమైంది. వీళ్ళు ఆ స్త్రీలకి అంతా ఒక రిస్ట్రిక్షన్స్ వేస్తారు. ముఖం కూడా ఎవరికో చూపించలాగలేదు. ఎంత ఎండ అయితే, ఎంత హాట్గా ఉంటేనో ఆ బురకాలే వేసుకొని పోవాలా. వీళ్ళు మాత్రం ఇంకొక అమ్మాయితో పోవచ్చా, ఇంకా 2-3-4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? ఇది న్యాయమా? దీంట్లో నీతి ఉందా? ఆలోచించి నేను అడిగాను, ఈ ముస్లిమ్స్ మా ఇంటికి పనులకు వస్తున్నప్పుడు అడిగాను, ఇప్పుడు నువ్వు వాళ్ళు అంతా కరెక్ట్గా ఉన్నావంటారు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చా అంటే, లేదు ఆర్థిక స్తోమత ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు అదే పని వాళ్ళు చేస్తే నేను చేసుకుంటాను అంటే అది మీరు ఒప్పుకుంటారు, అదే ఒప్పుకుంటాము, కూడా చేసేస్తాము అంటే నీకు ఒక నీతి, వాళ్ళకొక నీతినా? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు మనసు ఉండదా? నీకు ఎంత కోపం వస్తుంది, వాళ్ళకి రాదా? వాళ్ళకి రోషం రాదా? వాళ్ళకి దుఃఖం అవదా? వాళ్ళకి కష్టం అవదా? నువ్వు చేయొచ్చు, వాళ్ళు చేయకూడదంటే ఎలాగా? అప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ అని ఎలాగ చెప్తావు? నువ్వు అలాగే ఉండు, ఆమె కూడా అలాగే ఉంటే, ఇద్దరు ఒకళ్ళుగా ఉంటే న్యాయంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది కదా. సోదర ఆలోచన, ఎంతో ముసల్మాన్స్ అలా చేసి సూసైడ్లు చేసేసుకుంటున్నారండి స్త్రీలు. పిల్లలు అయిన తర్వాత, వయసు అయిన తర్వాత డైవర్స్ ఇచ్చి పోతాను ఇంకొకరితో అని అలా పోతారండి. వీళ్ళు చచ్చిపోతున్నారండి ఎంత జనము. లేదంటే కొందరు చెడ్డ ఒక మార్గములు కూడా ఫోర్సబుల్గా పోయే ఒక పరిస్థితి వచ్చేస్తుంది. ఇది ఎంత అన్యాయమైన కార్యం. ఆ మొహమ్మద్ చేసిన ఎగ్జాంపుల్ రాంగ్, అతను జీవించింది అదేలాగా, అతని టీచింగ్ అలాగే ఉంది. అతను 9 పనులు ఏమో చేసుకున్నారంటే అది ఎంత అన్యాయం అండి కదా. యేసు ప్రభు ఒకే మాటలు చెప్పేశారు,
ఆ కాలంలో డైవర్స్ మోస ఇవ్వాలని చెప్తే ఆ కాలంలో జనాలు చాలా మనసు కఠినాలు కాబట్టి దాన్ని అనుమతించాడు, చెయ్యమని చెప్పలేదు. అలా చేసినప్పుడు ఆయన పురుషులకి దండన ఇయ్యలేదు కొందరికి. అయితే అలా చేయమని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. వీళ్ళు చేస్తే వీళ్ళు చేసిన తప్పు, మనము వాళ్ళు చేసిన తప్పుని ఫాలో చేయకూడదు. అప్పుడు యేసు ఏం చెప్పారు, ఆది నుండి అది కాదు దేవుని సంకల్పము, ఒక స్త్రీకి ఒక పురుషుడే. స్త్రీ పురుషుడిని దేవుడిని నిర్మించారు, ఇద్దరిని నిర్మించారు కదా. సృష్టించి ఇద్దరు ఒక్క శరీరం అన్నారు, అక్కడ ఇద్దరు ఒక్కటి చేశారు. ముగ్గురు నలుగురు లేదు, ఇద్దరే, ఒకరితో ఒకడు. దానివల్ల దేవుడు చేర్చింది మనుషుడు తీసేయకూడదు. దానివల్ల డైవర్స్ చేసేది, ఇంకొకరిని చేసుకునేది, అలా చేస్తే యేసు చెప్పారు అది వ్యభిచారమని. అలా చేస్తే అది వ్యభిచారమని యేసు చెప్పేశారు. అలా ఉన్నప్పుడు ఎంత న్యాయం ఉంది చూడండి యేసు చెప్పే మాటలో. ఒకరిని వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరే ఏకముగా ఉండాలి, ఇదే దేవుని చిత్తము. ఇద్దరూ కలిసి బతకాల. మరణములో వాళ్ళు సపరేట్ అయ్యే వరకు వాళ్ళు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలా, లేదంటే అది వ్యభిచారం చేసినట్లు అని యేసు క్లియర్గా చెప్పేశారు. అయితే మొహమ్మద్ ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారండి. ఇన్ఫ్యాక్ట్ ఒక మైనర్ని పెళ్లి చేసుకున్నారండి. మైనర్ అంటే చిన్న పిల్లకి ఆయన్ని పోయి పెళ్లి చేసుకుని, ఈయనకి వయసు అయిపోయింది, ఒక చిన్న ఏమిటి మొమరాలాగా ఒక గ్రాండ్ చైల్డ్ లాగా ఉన్న వయసులో ఉన్న వాళ్ళని పోయి పెళ్లి చేసుకున్నాడు. ఇదేంతనే ఈ టుడే స్టాండర్డ్స్లో, ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఆయన పీడోఫైల్ అని చెప్పవచ్చు. పీడోఫైల్ అంటే ఈ పిల్లల దగ్గర సెక్షువల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి చాలా క్రిమినల్ అంటారు, వాళ్ళకి స్పెషల్ ఒక దండన ఉంది. అలాంటి పని చేశారు మొహమ్మద్. అలాంటి పని చేసేది కండెమ్ చేయకుండా అది కరెక్ట్ అని దాన్ని జస్టిఫై చేసేది ముస్లిమ్స్. మరి అది ఓకేనేలాగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎంత పెద్ద తప్పు. మాత్రం కాదండి, మొహమ్మద్ ఇంకొక పెళ్లి చేసుకుంటారు. అది ఎవరు తెలుసా? అతని కోడల్నే అతను పెళ్లి చేసుకుంటారండి. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కొడుకు ఇంటికి, కొడుకు భార్యను చూసి ఇష్టపడి అతను డైవర్స్ చేసేసిన తర్వాత ఇతను పెళ్లి చేసుకుంటారు. ఈయన ఇష్టపడారని అతను డైవర్స్ చేసేది, ఆమెను ఇతను పెళ్లి చేసుకునేది. ఎంత నీచ కార్యం అండి ఇది. కోడల్ని పోయి ఆ దృష్టితో చూడొచ్చా? ఆ కోడల్ని పెళ్లి చేసుకోవాలని డైవర్స్ చేసి ఆమెను పోయి పెళ్లి చేసుకున్నారంటే ఇది ఎంత రాంగ్ థింగ్ అండి ఇది. అలాంటి వాళ్ళు మొహమ్మద్ని ఫాలో చేసేవాళ్ళు అలాగే చేస్తున్నారు. నేను ఆ అమ్మాయిని అడిగాను, ఏమి చూసి మొహమ్మద్లో నువ్వు యేసుని వదిలేసిపోయామమ్మా? యేసు ఎంత పవిత్రుడు, పరిశుద్ధుడు, తన కొరకు ఏమీ చేసుకోకుండా, పెళ్ళి కూడా చేసుకోకుండా తన శరీరంని బలిగా ఇచ్చిపోయిన ఆ యేసుని వదిలేసి నువ్వు మొహమ్మద్ లాంటి ఒక వ్యక్తిని నువ్వు నమ్ముకొని పోయావే, ఏం చూసిపోయావు? అప్పుడు ఆమె చెప్పింది, నేను అతన్ని ప్రేమించేశాను, లవ్ ఈస్ బ్లైండ్ అంటారు కదా, అలాగా నేను వెళ్ళిపోయాను ఏమో అంటుంది. ఈరోజు ఏడుస్తా కూర్చున్నది. అతన్ని మోసం చేసి ఆ రిలీజియనే ఎలాంటి రిలీజియన్ అని తెలుసుకొని ఇప్పుడు మరలా బైబిల్ స్టడీకి వాపస్ వస్తుంది అమ్మాయి. సోదరి మనం చూస్తే యేసు ఎక్కడ, మొహమ్మద్ ఎక్కడ? నిజంగా రావాల్సిన కడపటి ఆ ప్రవక్తుడు యేసునే. ఆ యేసు ద్వారా సంపూర్ణమైన సత్యము, విమోచన మనకి దేవుడు ఇచ్చేశాడు. మనకి వేరే ఏ తర్వాత ప్రవక్తుడు అవసరం లేదు. అతని మూలంగా అతని పేర్లు వచ్చిన అపోస్తలులు ప్రవచనాలు చెప్పారు. వేరే ప్రవక్తలు కూడా కొత్త నిబంధనలు ఉన్నారు. అయితే వాళ్ళందరూ యేసు మూలముగా, యేసు నామంలో చేసిన వాళ్ళు. అలా ఉన్నప్పుడు మనము ఈ విషయంలో కరెక్ట్గా తెలుసుకునేది ఎంత ముఖ్యం. సో మొదటగా అబ్రాము దేవుని సేవకుడిగా ఉన్నాడు, రెండవదిగా అబ్రాము దేవుని ప్రవక్తగా ఉన్నాడు, మూడవదిగా లాస్ట్లో దేవుని స్నేహితుడిగా ఉన్నాడు. ఈ మాట దేవుడు అబ్రామ్ గురించి చెప్పేది 2 పూర్వవృత్తాంత కాలము 2 క్రానికల్స్ 20 అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకోవచ్చు. జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఏమిటి దేవుడు ఏం చేస్తారట? అక్కడున్న నివాసుల జనులకి, ఇదే ఇక్కడ ఫిలిస్టైన్లు, కానానైట్స్ వేరే వేరే ఉన్నారు, వాళ్ళంతా తరిమేసి ఆ స్థలముని నీ స్నేహితుడైన ఇజ్రాయెల్ పిల్లలకి ఇచ్చారు. అక్కడ ఏం అబ్రాము స్నేహితుడు అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా సార్ చదవండి.
నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము పిల్లలకి ఇచ్చావు ఆ స్థలంని. ఇప్పుడు ఆ స్థలం గురించి ఇప్పుడంతా జరగడం జరుగుతుంది కదా. ఇప్పుడేమో ప్రస్తుతానికి ట్రూజ్ అయింది, అక్కడ సీజ్ ఫైర్ అయింది, సమ్ పీస్ డీల్ అయింది. బట్ అది కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే ఆ స్థలంని దేవుడు తన స్నేహితుడైన అబ్రాహాంకి ఇచ్చేస్తాడు. ఆ స్థలము ఆ అబ్రాహాముకి, అబ్రాహాం పిల్లలకే చెల్లాలి కదా. అలాగా ఆ ఒక పరిస్థితిలో నా స్నేహితుడు, నీ స్నేహితుడైన అబ్రహాం అని చెప్పబడింది. అదేలాగా యెషయా 41:8, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూసారా, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం అంటున్నారు. చూసారా, ఇజ్రాయెల్ యాకోబ్ నీ స్నేహితుడు, నేను ఏర్పరచుకున్నాను. అయితే అబ్రాహాం గురించి నా స్నేహితుడు అనేసారు. సో అబ్రాహాము దేవుని స్నేహితుడని చెప్పారు. ఇది ఎప్పుడంటే అబ్రాహాము తన కొడుకుని కూడా చూడక దేవుడు తనని నాకు ఇచ్చేయమని ఎప్పుడు ఆ బలిగా ఇచ్చేకు అతను సిద్ధమయ్యారు. అప్పుడు దేవుడు అతను ఎంతో ప్రేమించి అప్పటి నుండి స్నేహితుడు అని పిలిచేస్తారు కదా. సో సోదర సోదరి, స్నేహితుడు అనే ఒక పొజిషన్ చాలా ఒక క్లోజ్ అండి. సర్వెంట్ కంటే స్నేహితుడు చాలా క్లోజ్ కదా. స్నేహితుడి దగ్గర మనం అన్నీ మాట్లాడుకుంటాం. మా దుఃఖాలు, మన కష్టాలు, మన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ స్నేహితుల దగ్గర చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మా గురించి అంత ప్రేమగా ఉన్నారు. దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేయరు, మాకు కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, మా సంతోషం గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళ గురించి చెప్పుకుంటాం. ఆ రీతిగా అబ్రాము దేవుని స్నేహితుడుగా, అంటే దేవుణ్ణే ఒక ఫ్రెండ్గా పెట్టుకున్నాడు అబ్రామ్ అంటే. ఇది ఎలాగా అంటే అతనిలో ఉన్న ఆ విశ్వాసం బట్టి దేవుని మాటల్ని నమ్మాడు. నమ్మేది మాత్రం కాదు, ఆ నమ్మకమని తన క్రియల్లో చూపించారు, యాక్షన్లో అదేలాగా నడుచుకున్నారు కదా. దాని మూలంగా అతను దేవుడికి స్నేహితుడైపోయాడు అబ్రాము. చూడండి, దాన్ని యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చేస్తారా, నమ్మెను. నువ్వు నీ సంతతిని, నీ కుటుంబంని వదిలేసిరా, నేను నిన్ను గొప్పవాడుగా చేస్తానని నమ్మాడు. అలాగే వదిలేసి వచ్చాడు కూడా. ఇది నమ్మకం అనేది మనసులో మాత్రం నమ్మదే, జీవితంలో ఏది చేసేది కాకుండా కాదు, జీవితంలో నమ్మిన ప్రకారంగానే అతను అన్నీ చేసుకుని వచ్చాడు. ఎంతవరకు అంటే తన కుమారుని ఇస్తేనే దేవుడు తను తిరిగిస్తాడు, అంతవరకు దేవుని పైన నమ్మకం ఉంది. కాబట్టి దేవుని స్నేహితుడయ్యాడు. సోదర సోదరి, అబ్రాహాము దేవుని స్నేహితుడు. అదేలాగా ఇన్ఫ్యాక్ట్ మోషే కూడా దేవుడు అదే మాట చెప్పి ఉన్నారు. అదే రీతిగా స్నేహితుడిలాగా ఉంటుంది మోషేతో అనేది నిర్గమకాండము 33:11 చూడొచ్చు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. చూసారా, దానివలన స్నేహితుడితో మాట్లాడిన ప్రకారము ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడు అంటే అన్నీ చెప్తారు. అన్ని విషయాలు అబ్రాహాంతో దేవుడు షేర్ చేసుకున్నట్లు ఇక్కడ మోషేతో షేర్ చేసుకుంటాం. అదేలాగా చాలా గొప్ప ఇంకొక ఫ్రెండ్ అంటే యేసు ప్రభునే దేవునికి. ఎందుకంటే యేసుకి అన్నీ చెప్పారు, యేసు మూలంగానే అన్నీ చేశారంటే యేసు దేవునికి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అని మనకు తెలుస్తుంది. అదేలాగా యేసు ప్రభు కూడా ప్రతి ఒక్క విషయమును కూడా దేవుని సంతోషం కొరకే చేశాడు. దేవుని మనసునికి ప్రియమైనదే చేస్తాడు. అది యోహాను 8:29 మనం చదువుకోవచ్చు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. దేవుడు నాతో ఉన్నాడు, ఎవరు లేదంటేనూ పర్వాలేదు, దేవుడు నన్ను ఒంటరిగా వదలేదు. ఆయనకి ఇష్టమైనదే నేను ఎప్పుడు చేస్తున్నాను, ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిగా వదలేదు.
సోదర అది ఎంత గొప్ప విషయం. యూ హ్యావ్ గాడ్ ఫర్ యువర్ ఫ్రెండ్. దేవుడే నీకు ఫ్రెండ్గా ఉన్నప్పుడు నీకు ఏ ఫ్రెండ్ ఉంటే ఏమి పోతే ఏమి కదా. దేవుడే నీకు ఫ్రెండ్గా ఉన్నాడు. ఎవరు నీకు శత్రుగా ఉంటే ఏమి భయము, దేవుడు నీకు ఫ్రెండ్గా ఉన్నాడు కదా. అలా ఒక మాటని యేసు ప్రభు మనకి చెప్పి ఉన్నారు. శిష్యుల్ని పిలిచి ఈ మాటలు చెప్తారు చూడండి. 15 యోహాను. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియచేసి తిని. దానివలన మీరు దాసులు మాత్రం కాదు, మీరు నాకు స్నేహితులు కదా. అక్కడే తెలుస్తుంది తండ్రి అన్ని కుమారుడికి వాక్యం ఇచ్చారంటే అప్పుడు యేసు తండ్రికి స్నేహితుడు, యేసుకి మనము స్నేహితులు. ఎందుకంటే ఏది దాచిపెట్టక అన్నీ మనకి రివీల్ చేశారు కాబట్టి యేసు మమ్మల్ని మీరు నా స్నేహితులు అంటారు. అయితే ఒక కండిషను, యేసులాగా మనము యేసుకి లోబడి ఉన్నాము. యేసు ఎలాగా తండ్రికి లోబడి ఉన్నారో అలాగా మనము యేసు ఆజ్ఞల్ని మనం కైకొంటే అప్పుడు మనం యేసుకి స్నేహితులుగా ఉండొచ్చు. అది 14వ వచనంలో చూడొచ్చు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. ఏమిటి? నేను మీకు ఆజ్ఞాపించింది చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉండు. సరే, మనం యేసుకి స్నేహితులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞాపించింది మనం చేయాలి. ఆయన చెప్పిన ప్రకారంగా మనం చేస్తే, ఆయన చూపించిన మార్గంలో మనం నడిస్తే అబ్రాహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నట్లు మనం యేసుకి స్నేహితుడిగా ఉండొచ్చు. అయితే యేసుని మనం వెంబడించాలంటే లోకముని మనము వదిలేయాలి. ఎందుకంటే లోకము సైతాన్లో ఉంది. సైతాను దేవునికి వైరిగా ఉన్నాడు కదా, ఎనిమిగా ఉన్నాడు. అప్పుడు లోకముని మనం ప్రేమిస్తే అప్పుడు దేవునికి శత్రువులు అయిపోతాము. ఇది యాకోబులో 4వ అధ్యాయం 4వ వచనంలో చివరిగా చూసుకుందాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువు. మనకి దేవునికి స్నేహితుడిగా ఉండాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞల్ని కైకొనాలా, పరిశుద్ధులుగా ఉండాలా, ప్రేమగలగా ఉండాలా. ఆయనలాగా మనము ఒక్కొక్క రోజు మమ్మల్ని మార్చుకొని ఆయన ఒక సాదృశ్యంకి రావాలి. దేవుని సాదృశ్యములో యేసు ఉన్నారు. యేసు ఒక సాదృశ్యంకి మనము రావాలా. అప్పుడు మనము యేసుకి స్నేహితులు, దేవునికి స్నేహితులు, అబ్రాహాంలాగా ఉండొచ్చు. లోకముని మనము స్నేహించుకొని పోతే లోక పాప కార్యాలు, లోకము దేవుని ప్రేమించదు, దేవునికి విరుద్ధమైన ఆ కార్యాలు చేస్తున్నారు, సైతాను కార్యము చేస్తున్నారు. కాబట్టి మన దేవునికి శత్రువులు అయిపోతాము. అది మాకి దేవుడిచ్చిన చాయిస్. దానివల్ల సోదరి మన దేవునికి స్నేహితులుగా ఉండొచ్చు. దేవుడు ఇచ్చిన ప్రవక్త యేసు మూలంగా అన్నీ నేర్చుకుని మనం ఇప్పుడు ప్రాఫిట్స్ అయ్యేది కాదు, ప్రాఫిటిక్ స్టూడెంట్స్ అవ్వాలా. యేసు చెప్పిన మాటల్ని, యేసు ద్వారా అపోస్తలులు మరి వేరే వాళ్ళు రాసిన ఆ ప్రవచన వచనముని మనం స్టడీ చేసి అర్థం చేసుకోవాలి. దానికి పరిశుద్ధాత్మ కావాలా కదా. ఆ రీతిగా చేసుకునే స్టూడెంట్స్గా ఉండి మరి సేవ, పరిచర్యము, దాసులుగా ఒకరికొకరు సేవ చేసుకొని ఉండాలా. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వాసముకి తండ్రి అని చెప్పబడిన అబ్రాహాము మూలంగా మనం ఈరోజు నేర్చుకున్నాము. ఈ వాక్యాలు మీకు ప్రయోజనంగా ఉందని నమ్ముతున్నాను. ఇది ప్రయోజనంగా ఉంటే మీ స్నేహితులకి, మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేసుకోండి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక.